భూతలే స్వయం రూప కదా మహ్యం యదాతి సపదాంతికం. దదాతి స్వపదాంతికం. దదాతి స్వపదాంతికం. దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపద కమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ. మాతాజీ కొంచెం అప్పలే మాతాజీ, మీరు ఫాస్ట్ గా ఓకే. రఘునాథాన్వితం. సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లీలా శ్రీ విశాఖాన్వితాంశ. మాతాజీ గణ లలిత లలిత సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. విశాఖాన్వితాంశం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ ధారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధువ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మాతాజీ జయ జయ శ్రీ చైతన్య. ఇది ఓకే మాతాజీ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. మాతాజీ ఇంకోసారి చదవనా మాతాజీ? 3 సార్లు. అదే జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాతాజీ. కొంచెం అటు ఇటు దీంట్లో స్క్రీన్ సరిగ్గా లేదు మాతాజీ, సారీ కొంచెం కప్పింది మాతాజీ. పర్వాలేదు, నేను మీకు వచ్చేమో అనుకున్నాను. వచ్చు కానీ మాతాజీ స్క్రీన్ అటు ఇటు అవుతుంటే కింద మీద అవుతుంటది మాతాజీ, అది దాని సరిగ్గా పోవాలి కదా మాతాజీ. మనం ఫాస్ట్ గా పోతే అది కష్టం మాతాజీ. ఓకే హరే కృష్ణ మాతాజీ. రేపటి నుంచి కూడా అందరూ తలొక్కళ్ళు ఒక్కొక్కసారి ఛాన్స్ తీసుకొని చదువుతూ ఉండండి. చాంటింగ్ కూడా చేయండి. ఇవాళ నేను మాతాజీ చేత చాంటింగ్ ఎందుకు చేయించాను అని ఇవాళ రేపు మనకి క్లాస్ లో మనం చదువుకుంటున్న దానిలో తెలుస్తుంది. మనం క్రిందటి వారం ఎక్కడి వరకు చదువుకున్నాం ఏమన్నా గుర్తుందా? ఎవరికన్నా ఏం చదువుకున్నాం గుర్తుందా? హరి బోల్. కృష్ణ మాతాజీ అదే మరి జ్ఞానం తెలుసుకోవడానికి నలుగురు ఎలా ఉంటారు, దేవుడి దగ్గరికి వెళ్ళటానికి నలుగురు ఎలా ఉంటారు, నలుగురు వెళ్లకుండా ఎలా ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పారు. అదే ఈ మొత్తానికి ఈ ప్రపంచం మొత్తానికి కూడా నేనే ఆధారము. మతహ పడతరం అదే ముత్యాలన్నీ దారాలు ఎలా కూర్చబడి ఉంటాయో ఆ విషయం చెప్పారు. దారం కనపడదు, అట్లాగే నేను కూడా కనపడను, కానీ నా మీదనే సృష్టి అంతా కూడా నడుస్తుంది అని చెప్పారు. ఆధారపడి ఉంది, అంతా నా మీదే ఆధారపడి ఉంటుంది, నా భగవంతుని కన్సర్న్లోనే అంతా నడుస్తుంది. అలాగే ఏంటంటే భగవంతుడు సర్వకారణ కారణం ఎలా అయ్యారు అంతా అని చెప్పేసి చెప్తున్నాము. తర్వాత ఆయన ఎలా తెలుసుకోగలుగుతాము అంటే 2 రకాలుగా ద్వంద్వ విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటి, శీతోష్ణ సుఖ దుఃఖాలు చెప్పారు. అట్లాగే ఆపోజిట్స్ అన్ని కూడా జయము అపజయం అట్లాగో అట్లాంటివన్నీ మనం తీసుకోవచ్చు అని చెప్పారు. ద్వంద్వ మోహాల నుండి అని చెప్పాను. అవి ఏంటి అని చెప్పాను. 2 నేను భాగవతం శ్లోకం నుంచి కూడా ఒకటి చెప్పాను. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ శ్లోకం మీద నేను చూపించే దానిలో ఆన్సర్. ఇచ్చా ద్వేషం, ఆ రెండిటి మూలంగా మనుషులు మోహంలో చెందిపోతారని, అందుకనే మళ్ళీ మళ్ళీ మనుషులుగా జీవిస్తూ ఉన్నారని, అవి 2 పోవాలి అని చెప్తున్నారు అనమాట. అలా ఉండడం మూలంగా మనం ఏంటంటే మనం భక్తిలో దృఢంగా ఉండలేకపోతున్నామని,
అలాగా లేకుండా ఉంటే గనక ఉంటాము అని చెప్పి చెప్పారనమాట. చెప్తూ మనం ఇంకా సమ్మరీ చెప్పుకుంటూ ఏం చెప్పాము, అంత్యకాలేచ మామేవ అని చెప్పి చెప్పాం కదా ఒక శ్లోకంలో. 7th చాప్టర్ లో ప్రయాణ కాలేచ అభిమాంతే విద్యుర్యక్తస్య చేతస అని చెప్పి చెప్పాం. అంటే మనం వెళ్ళే కాలం అంటే ఎక్కడికి వెళ్తాము, గోలోకము ఉమ్, వెళ్ళాలని మనము అనుకుంటాం గోలోకము. మనం లాస్ట్ లో మనం ఏమనుకుంటామో మన భావాలను అనుగుణంగా భగవంతుడు తీసుకెళ్తాడు. ఆ, అవును, భగవంతుడు మన దాన్ని అలాగా తీసుకెళ్తాడు అని చెప్పి మనం మొన్న చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు 8th చాప్టర్ లో ఏంటంటే దాని మీదే చెప్తున్నారు అనమాట. 8th చాప్టర్ లో ఒక శ్లోకం ఉంది. 8th చాప్టర్ స్టార్ట్ చేస్తాం మనం ఇప్పుడు. తర్వాత అర్జునుడు ఏమడుగుతాడంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. మళ్ళీ మనము సమ్మరీ ఆఫ్ ద చాప్టర్ చెప్పుకున్నప్పుడు వాటి గురించి ఇంకొంచెం క్లియర్ గా చెప్పుకుందాం. ఇప్పుడు ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ శ్లోకాస్ మనకి ఇచ్చారో అవి చదువుతాం కాబట్టి అవే చదువుదాం. అయితే అర్జునుడు అడుగుతాడు, అక్కడ చెప్పారు కదా ప్రయాణ కాలేచ అని చెప్పారు కదా భగవంతుడు. అంటే ఎవరైతే మనస్సు నా యందు లగ్నం చేసుకుని ఉంటారో వాళ్ళు మరణ సమయం నందు నన్ను భగవంతుడిగా ఎరిగి నా దగ్గరికి వస్తారు అని చెప్పి చెప్తున్నారు. అంటే వాళ్ళు ఉంటారు అట్లాగా. అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఈ చాప్టర్ పేరేమో భగవత్ ప్రాప్తి అని ఉంది. భగవంతుడిని ప్రాప్తి అంటే ఎలా మనం పొందాలి అని అన్నమాట. ఇక్కడ అడుగుతున్నారు, అర్జునుడు అడుగుతున్నాడు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 8 క్వశ్చన్స్ అడుగుతారు. బ్రహ్మ అంటే ఎవరని, ఆధ్యాత్మ అంటే ఏంటంటే, కర్మ అంటే ఏంటి, ఆదిభూత అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఆది యజ్ఞ అంటే ఏంటి, అవన్నీ అడుగుతూ దేవతలు అంటే ఎవరు, భౌతిక సృష్టి అంటే ఏంటి, ఈ విషయాలన్నీ అంటే కామ్య కర్మలు అంటే ఏంటి, వీటన్నిటి గురించి నాకు చెప్పు అనేసి అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. అయితే ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ భగవంతుడు మూడో శ్లోకం నుంచి చెప్తారనమాట. వాటన్నిటి గురించి చెప్తూ ప్రయాణ కాలంలో ఏం చేయాలి అని అంటారు కదా, భగవంతుడిని ఎలా పొందాలి అనే దాని గురించి ఇక్కడ మనకి 5th శ్లోకంలో చెప్తారనమాట. మిగతా 3 శ్లోకాల గురించి మనం సమ్మరీ చెప్పుకునేటప్పుడు నేను కొంచెం మీకు బ్రీఫ్ గా చెప్తాను. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్తా కలేవరం యా ప్రయాతి సమద్భావం యాతి నాన్యత్ర సంశయ. చెప్పించమంటారా, ఎవరికన్నా వచ్చా చదవడం, రిపీట్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కలేవరం యా ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. హరే కృష్ణ. నాస్త్యత్ర కరెక్ట్ మాతాజీ. సంశయః. హరే కృష్ణ మాతాజీ. అంతకాలే మామేవ స్మరన్ కలేవరం కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నక్షత్ర సంశయ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవనా? చదవండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్తా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. కరెక్టేనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. నాస్తత్య సంశయః. సంశయః. థాంక్ యూ మాతాజీ. ఇంకెవరు చదవండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తి యత్ర సంశయః. హరే కృష్ణ. ఇంకా చదువుతారా ఇంకెవరన్నా? ఓకే, ఎవరైనా చదవనా మాతాజీ? ట్రాన్స్లేషన్ చదవండి. శ్లోక చదువుతా మాతాజీ. రెండు చదవండి. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలంలో కూడా
నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఈ విషయం నా ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ. ఏం చెప్తున్నారు ఇందులో? అంత్యకాలంలో అంటే లాస్ట్ మూమెంట్ లో ఎవరైతే నన్ను స్మరిస్తూ ఉంటారో, అంటే భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో, వాళ్ళు దేహాన్ని విడిచిన తర్వాత వెంటనే నా దగ్గరికి వస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము స్మరణ చెయ్యాలి అని, అంటే భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అది ఎట్లా స్మరిస్తూ ఉండాలి? మనం అనుకుంటాము లాస్ట్ మూమెంట్ లో మనం చేసేస్తే సరిపోతుందా అని. కానీ ఒక ఎగ్జామ్ రాయాలనుకోండి, స్కూల్కి వెళ్తాము, కాలేజీలకు వెళ్తాము, ఏదైనా సరే ఎగ్జామ్కి వెళ్తామంటే మనం ముందు నుంచే దానికోసం ప్రిపరేషన్ అవుతాం. అవునా కాదా? ఎగ్జామ్ కోసం ముందు నుంచే ప్రిపేర్ అవుతామా? ఎస్ మాతాజీ. ప్రిపేర్ అవుతూ ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాయాలంటే ముందు స్టార్టింగ్ అసలు ఏప్రిల్ కి ముందు నుంచే 9th స్టాండర్డ్ అయిపోయిన దగ్గర నుంచి మనం ఎగ్జామ్ కి 10th క్లాస్ పుస్తకాలు చదువుతాం అనమాట. అప్పటి నుంచే చదువుతూ మళ్ళీ అకాడమిక్ ఇయర్ మార్చ్ లో వచ్చే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాం. అలాగే మన భక్తి జీవితంలో కూడా ఏంటిట అంటే మనం భగవంతుని ధామానికి చేరాలి అంటే గనక ఏం చేయాలి? మనము ముందు నుంచే భగవంతుని నామాన్ని స్మరణ చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆ లాస్ట్ మూమెంట్ లో మనం ఎలా ఉంటామో మనకే తెలీదు. మన ఆ శరీర పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు అన్నమాట. అందుకని ముందు నుంచే మనము ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ దీనికి అంటే మన శ్రీల ప్రభుపాద ఏమి తాత్పర్యం ఇస్తున్నారు అంటే భాష్యం ఏం చెప్తారో ఒకసారి చదవండి. చిన్నగానే ఉంది. చదివేదా మాతాజీ? ఎవరైనా ఒకళ్ళు చదవండి. ఇందాక అది ఎవరు చదివారు? చదవండి మాతాజీ. మాతాజీ. కృష్ణ చైతన్యపు ప్రాముఖ్యము ఈ శ్లోకమునందు నొక్కి చెప్పబడినది. కృష్ణ చైతన్యముతో దేహమును వీడిన వారెవరైనను తక్షణమే దేవాది దేవుని దివ్య భావమును పొందగలరు. దేవాది దేవుడు విశుద్ధులలో విశుద్ధుడు కనుక కృష్ణ చైతన్యమునందు స్థిరముగా నెలకొనియుండెడి భక్తులెవరైనను కూడా శుద్ధుడు కాగలడు. ఈ శ్లోకమునందు స్మరణ్ అను పదము మిక్కిలి ప్రధానమైనది. భక్తియుక్త సేవలో కృష్ణ చైతన్యమును అభ్యసింపని అపరిశుద్ధాత్మునికి శ్రీకృష్ణుని స్మరించుట అసాధ్యము. కనుక మానవుడు జీవితారంభము నుండియే శ్రీకృష్ణ చైతన్యమును అభ్యసింపవలెను. మానవుడు జీవితాంతమున విజయమును పొందగోరినచో దానికై శ్రీకృష్ణుని స్మరణ అనున్నది అత్యంత అవసరము. కనుక మానవుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును నిరంతరమును జపించుట మరియు కీర్తించుటను చేయవలెను. ప్రతి ఒక్కరును వృక్షము వలె గొప్ప ఓర్పును తరోరివ సహిష్టున కలిగి ఉండవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించి యుండిరి. కనుక హరే కృష్ణ మహామంత్రమును జపించు వారికి ఎన్ని ఆటంకములు కలిగినను వాటన్నిటినీ అతడు సహిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర జపమును కొనసాగించినచో జీవితాంతమున ఆ కృష్ణ చైతన్యపు సంపూర్ణ ప్రయోజనమును అతడు నిశ్చయముగా పొందగలడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ స్మరణ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. స్మరణ అంటే ఫస్ట్ మనం ఏంటి, నవవిధ భక్తుల్లో ఫస్ట్ శ్రవణం చేస్తాం. ఏదైనా సరే మనం స్మరణ చెయ్యాలి అంటే మనం ఏదన్నా చెప్పాలి అని అంటే కనుక ఆల్రెడీ మనం విన్నదైతేనే మనం చెప్పగలుగుతాం అనమాట. అందుకని శ్రవణం చాలా ఇంపార్టెంట్. ఆ శ్రవణం చేసిన తర్వాత దాన్ని స్మరణం చేసుకుంటాం, అంటే మనం గుర్తు తెచ్చుకుంటాం అనమాట. దాన్ని మళ్ళీ చెప్పగలుగుతాం. శ్రవణం, స్మరణం, తర్వాత కీర్తనం చేయగలుగుతాం. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని మాతాజీ చెప్పినట్టుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు నేను చెప్పాను, మీరందరూ శ్రవణం చేశారు. శ్రవణం చేసిన తర్వాత గుర్తు చేసుకుంటారు. మీరు ఏం చెప్పారు, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, హరే కృష్ణ ఎన్నిసార్లు వచ్చింది, హరే అనే ఎన్నిసార్లు వచ్చింది, రామ అనే వర్డ్ ఎన్నిసార్లు వచ్చింది అని గుర్తు చేసుకొని దాన్ని మళ్ళీ మీరు రిపీట్ చేస్తారనమాట. అందుకనే శ్రవణం, స్మరణం, కీర్తనం. మామూలుగా శ్రవణం, కీర్తనం, స్మరణం అట్లాగా చెప్తారు. కానీ శ్రవణం, స్మరణం చేసి తర్వాత కీర్తన చేయాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ అందుకనే స్మరణానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు.
మన జీవిత కాలం అంతా మనం ఏదైతే స్మరణం చేస్తూ ఉన్నామో లాస్ట్ మూమెంట్ లో కూడా మనం అదే చేయగలుగుతాము అన్నమాట. అది పొరపాటున కూడా మనకి కావాలనుకున్నా పోకుండా ఉంటుంది. కాబట్టి స్మరణ అనేది చాలా ఈ విషయం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా ఏం చెప్తున్నారంటే సత్వగుణంలో ఉండి మనం చెయ్యాలి. ఎలా ఉండాలి అంటే మన జీవితం లైఫ్ అంటే మన లైఫ్ ని ఒక మంచిగా ఒక పద్ధతిలో మలుచుకోవడం అన్నమాట. అంటే దాన్ని ఏమంటారంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు. మనం ఎలా ఒక పద్ధతి ప్రకారం మన జీవితాన్ని మలుచుకొని నడుస్తూ ఉంటామో అదే మనం ముందు అలా మన మిగతా వాళ్ళకి కూడా మనం ఏమంటారంటే చూపిస్తామన్నమాట. మనం ఎలా ఉంటున్నాం అనేది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఆ పద్ధతి ద్వారా ఒక పద్ధతి ద్వారా వెళ్తూ ఉంటుంది. ఆ పద్ధతి ఏంటి అంటే మనము మనం లైఫ్ ఎలా లీడ్ చేస్తాము అంటే మనము మంచి మంచి డివోటీస్ తోటి మంచి వాళ్ళతోటి అసోసియేట్ అయి ఉంటాం అన్నమాట. చెడు గుణాలు మళ్ళీ మనకి భౌతికమైన విషయాల పట్ల వెళ్ళే వాళ్ళ ద్వారా వాళ్ళతోటి మనం ఉండకుండా ఉండడం. మంచి వాళ్ళతోటి శుద్ధ భక్తులతోటి డివోటీస్ అసోసియేషన్ తోటి ఉండడం ఒకటి. తర్వాత భగవద్గీత, భాగవతం అలాంటివన్నీ విషయాలు మనం చదువుకోవడము, చర్చించుకోవడము చేయడము రెండొక విషయం. మూడో విషయం ఏంటంటే మనం చాంట్ చేయడం. చాంటింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఒకసారి రాధానాథ్ స్వామి మహారాజ్‌ను ఎవరినో ఒకళ్ళు క్వెషన్ అడిగారు. స్వామీజీ మేము చేయలేకపోతున్నాము, చాంటింగ్ చేయలేకపోతున్నాం అంటే ఏం చెప్పారంటే, మీరు ఒక్కళ్ళు కూర్చొని చాంటింగ్ చేస్తుంటే 1, 2 రౌండ్స్ కంటే ఎక్కువ చేయలేరు. అలాంటప్పుడు ఏంటంటే మీరు అందరూ మంచిగా ఫ్రెండ్స్ ఉంటాం గదా! మనం ఏదైనా మన కష్టమైనా, సుఖమైనా మనం పంచుకుంటూ ఉంటాం. అలా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలంటే వాళ్ళని తీసుకొని భగవద్గీతలో చెప్తారు 10th చాప్టర్‌లో మీరందరూ కలిసి ఒక చోట కూర్చొని నామస్మరణ చేస్తూ ఉంటే మీకు నా గురించి లీలలు, కథలు చెప్పుకుంటుంటే దానికి కావాల్సిన బుద్ధి గూడా నేను ఇస్తాను అని చెప్తున్నారు భగవంతుడు. సో, అట్లాగే ఏంటంటే మీరందరూ కలిసి ఒక ఒక ఇదిగా అంటే కూర్చొని అంటే దగ్గర దగ్గర ఉంటే కబుర్లు చెప్పుకుంటామో, చేయడమో చేస్తారు గదా! అలా ఉన్నప్పుడు ఏంటంటే కలిసి చాంటింగ్ చేయండి. కలిసి చాంటింగ్ చేస్తూ కూడా కొన్ని రౌండ్స్ ఫినిష్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఏం చెప్తారంటే ఒకసారి మీరు ఒక గ్రూప్‌గా ఉన్నారనుకోండి. అంటే ఒక మాతాజీ, ఇంకో మాతాజీ బడ్డీ సిస్టమ్ అంటారనమాట దాన్ని. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనేది వాళ్ళకి చెప్తా. వాళ్ళేం చేస్తున్నారు అనేది మనకి షేర్ చేసుకుంటారనమాట. అది బడ్డీ సిస్టమ్. మనం ఇప్పుడు మన ఇంట్లో కష్టాలు కానీ, సుఖాలు కానీ, ఆనందం కానీ, మనకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఎలా షేర్ చేసుకుంటూ ఉంటామో, అలాగే భక్తి విషయంలో కూడా అన్నమాట. వాళ్ళు ఏం చేయాలట, పొద్దున్నే మనము 4:30కి నిద్ర లేస్తామనుకోండి సపోజ్. 4:30కి నిద్ర లేస్తే ఏంటంటే, వాళ్ళు లేచిన వాళ్ళేం చేయాలంటే, ఇంకొకళ్ళకి కాల్ చేయాలి. మిస్డ్ కాల్ ఇవ్వాలన్నమాట. ఒక 2, 3 టైమ్స్ మిస్డ్ కాల్ ఇవ్వాలి. వాళ్ళు లేచింది వాళ్ళు ఇంకొకళ్ళకి కాల్ చేస్తారు. ఇట్లా ముగ్గురున్నారనుకోండి, ఒకళ్ళు. ఇవాళ నేనిచ్చానంటే, రెండో రోజు ఇంకొకళ్ళు ఇస్తారనమాట. వాళ్ళు వాళ్ళకిస్తారు. వాళ్ళు వీళ్ళకిస్తారు. మూడో రోజు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సెకండ్ వాళ్ళకి, ఫస్ట్ వాళ్ళకి ఇస్తారనమాట. ఏ రోజైతే నీకు ఇవ్వాల్సిన కాల్ చేయాల్సిన వాళ్ళు ఇవ్వలేదనుకోండి, వాళ్ళు నిద్ర లేవలేదు అన్నట్టు లెక్కట. అర్థమైందా నేను చెప్పిన మాది? అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ చెప్తాను. హరి మళ్ళీ బోల్. చెప్పండి మాతాజీ, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మనము భక్తిలో అనేది కరెక్ట్‌గా వెళ్ళాలి అనుకుంటున్నాం కదా! మనము ఇద్దరము, ముగ్గురము ఉన్నామనుకోండి. ఫ్రెండ్స్ ఉంటారు కదా! నార్మల్‌గా. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు, ముగ్గురు ఉంటారు. ఏం చేస్తారు? నేను సపోజ్ మీరెవరు కనిపించట్లా ఎవరి పేరన్నా చెప్దామంటే. ప్రసన్న మాతాజీ కూడా రాలేదనుకుంటా ఇవాళ. ఎవరన్నా కనిపించండి మీ పేర్లు తీసుకుంటా. గీతాంజలి మాతాజీ వచ్చారు. ఇంకెవరన్నా కనిపించండి. ఏబిసి తీసుకోండి మాతాజీ. ఆ ఏబిసి. ఏబీసీడీలు ఎందుకు చెప్పాలి? మీరందరూ ఉన్నారు కదా ఇక్కడ. ఉన్నాం కదా మీ అందరం. పేర్లు సరే ఉన్నాయి. ఏబీసీడీలు ఎందుకు చెప్పాలి? మ్యాథ్స్ కాదు కదా! కుమారి మాతాజీ వచ్చారు. కృష్ణకుమారి థాంక్ యూ. మాతాజీ, సో కృష్ణకుమారి. కుమారి మాతాజీ, కృష్ణ కుమారి మాతాజీ, నేను గీతాంజలి మాతాజీ వచ్చాం. సో నన్ను ఎగ్జాంపుల్ గా తీసేసి నేను మీ ముగ్గురు గురించి చెప్తా. సరే ఇప్పుడు మీరు ముగ్గురు ఒక టీం. గీతాంజలి మాతాజీ, కృష్ణ కుమారి మాతాజీ, కుమారి మాతాజీ మీరు ముగ్గురు ఒక టీం. మీ ముగ్గురిని నేను ఒక టీం చేశాను. టీం చేసి ఏం చెప్పాను? రోజు పొద్దున్నే లేచి మీరు ముగ్గురు కలిసి చాంటింగ్ చేయండి అని చెప్పా 4:30కి. మీరేం చేస్తారు? ఫస్ట్ గీతాంజలి మాతాజీ, తర్వాత కుమారి మాతాజీ, తర్వాత కృష్ణ కుమారి మాతాజీ. ఫస్ట్ రోజు గీతాంజలి మాతాజీ లేచి కుమారి మాతాజీకి కాల్ చేస్తారు. మిస్డ్ కాల్ ఇస్తారనమాట. కాల్ చేసుకొని మాట్లాడుకోవడం కాదు. ఆవిడ లేచి మీకు మిస్డ్ కాల్ ఇస్తారు. ఒక 2, 3 రింగ్స్ ఇస్తారు అంతే. అంతకంటే ఎక్కువ ఇవ్వరు.
సో మీరేం చేస్తారు, మీరు ఆ కాల్ రాగానే వెంటనే మీరు కృష్ణకుమారి మాతాజీకి కాల్ చేస్తారు. సరేనా? 4:30కి అది చేయాల్సింది. నెక్స్ట్ రోజు అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఆవిడకి కాల్ చేశారు, ఆవిడ మీకు కాల్ చేశారు, అయిపోయింది. రెండో రోజు మీరేం చేస్తారు, మీరు కృష్ణకుమారి మాతాజీకి కాల్ చేస్తే కృష్ణకుమారి మాతాజీ గీతాంజలి మాతాజీకి కాల్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ గీతాంజలి మాతాజీ కాల్ చేయాలి, కానీ ఆవిడ మీకు చేయలేదు. ఎవరికి? కుమారి మాతాజీకి చేయలేదు. చేయలేదంటే ఏంటి, గీతాంజలి మాతాజీ నిద్ర లేవలేదు, ఇంకా పడుకొని ఉన్నారు. సరేనా? కరెంట్ పోయింది, ఇంటర్నెట్ లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మన ఫోను కరెంట్ తోటి అవసరం పని లేదు. ఛార్జింగ్ ఆల్రెడీ పెట్టుకొని ఉంటాం, మనకు అందరికి తెలుసు కాబట్టి మిస్డ్ కాల్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు కుమారి మాతాజీకి కాల్ రాలేదు అంటే కనుక గీతాంజలి మాతాజీ లేవలేదన్నమాట. ఇప్పుడు కుమారి మాతాజీ కృష్ణకుమారి మాతాజీకి ఫోన్ చేయలేదు అంటే కనుక కుమారి మాతాజీ లేవలేదు నిద్ర. అర్థమైందా ఇప్పుడు? ఇలా ముగ్గురు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళకి ఫోన్ చేస్తూ ఉండాలి, మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేస్తే వాళ్ళు ముగ్గురు లేచి చేయవలసిందంతా చేస్తారనమాట. తర్వాత ముగ్గురు ఒక చోట కలుసుకున్నప్పుడు వాళ్ళు చేస్తున్న భక్తిలో, ఇప్పుడు నేను మంగళారతి చేయాలనుకోండి, మంగళారతి చేస్తున్నాను, నేను కీర్తన చేస్తూ నేను మంగళారతి చేయలేకపోతున్నాను. సరేనా? అప్పుడు ఏం చేస్తాను, ఆవిడతోటి చెప్తాం అనమాట. గీతాంజలి మాతాజీ చెప్తారు, కుమారి మాతాజీ నేను మంగళారతి చేస్తూ నేను కీర్తన చేయలేకపోతున్నాను, కాబట్టి నేను ఫోన్ లో అది పెట్టుకొని నేను చేస్తున్నాను, కీర్తన పెట్టుకొని చేస్తున్నాను. ఆ కీర్తన మ్యూజిక్ తోటి పాటు ఉంది కదా, చాలా టైం పడుతుంది, కాబట్టి ఏం చేద్దాం, ముగ్గురం కలిసి కూర్చొని కీర్తన నేర్చుకుందాం. పక్కన మ్యూజిక్ అవి ఉండవు కదా, కీర్తన నేర్చుకుందాము, పాడుకుందాము, చేద్దాము. అలా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ భక్తిలో ముందుకు వెళ్ళడం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? సే yes or no? ఎస్ మాతాజీ. మాతాజీ. ఎస్ మాతాజీ, అర్థమైంది. ఇలాగా ఈ రాధానాథ స్వామి మహారాజ్ చెప్పారు, నేను చెప్పింది కాదు ఇది. అలా చేస్తూ ఉంటేట మీరు ఒకళ్ళతోటి ఒకళ్ళు వెళ్తూ మిమ్మల్ని ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సహించుకుంటూ భక్తిలో ముందుకెళ్తారనమాట. మీ ముగ్గురు ఇప్పుడు చూడండి, ఫ్రెండ్స్ ఇద్దరు గాని ముగ్గురు గాని ఉన్నారనుకోండి, వాళ్ళు మాట్లాడుకునే మాటలు 4వ పర్సన్ ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని చేర్చుకోరు తొందరగా. అవునా కాదా? ఏమో మనం ఏమన్నా మాట్లాడుకుంటాం, సీక్రెట్లు మాట్లాడుకుంటే వాళ్ళు విని ఇంకెవరికన్నా చెప్తారో, లేకపోతే ఎందుకు కొత్త వాళ్ళని అనవసరంగా చేర్చుకోవాలనుకుంటాం. సో ఇలాగ వీళ్ళ ముగ్గురు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది కదా ఒక టీము, అలాగా వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు భక్తిలో వాళ్ళు హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటూ ఇంకోళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు. అలాగే వీళ్ళని చూసిన తర్వాత ఇక్కడ పేర్లు ఎవరున్నాయి, పైన స్వర్ణ మాతాజీ ఉన్నారు, స్వర్ణ మాతాజీ, సాయి తరుణ్ మాతాజీ, అరుణకుమారి మాతాజీ. సో వీళ్ళ ముగ్గురు ఏమనుకుంటారు, వాళ్ళ ముగ్గురు ఎంత బాగా భక్తి చేసుకుంటున్నారు, వాళ్ళు రోజు అన్ని చదువుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు, మన ముగ్గురం ఒక టీమ్ గా అయి మనం కూడా ఇలా చేద్దాము అని వాళ్ళు చేసుకుంటారు. సో మీరేం చేస్తారు, మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటారన్నమాట. సో ఈ రకంగా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు అలా చేస్తూ అందరూ భక్తిలో ముందుకు వెళ్ళడం అన్నమాట. అదే గుడ్ అసోసియేషన్. తర్వాత మీరు ముగ్గురు ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా ఏం చేస్తారు, మాతాజీ ముగ్గురం కలిసి వెళ్దాం, మాతాజీ ముగ్గురం కలిసి సేవకి వెళ్దాం, ముగ్గురం కలిసి టెంపుల్లో ప్రోగ్రామ్కి వెళ్దాం. అలాగా అట్లా ఉంటుందన్నమాట. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని ఉంటూ ఉంటారు. అది డివోటీస్ అసోసియేషన్ లో ఉండడం కట్టే గాని మన భక్తిని స్ట్రాంగ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళడము అలా చేస్తూ ఉంటాం అనమాట. ఈవెన్ చదివేటప్పుడు కూడా భాగవతము, భగవద్గీత చదివేటప్పుడు కూడా ఏం చేస్తామంటే, ఒక్కళ్ళం కూర్చొని చదువుతాం అనుకోండి, 2 పేజీల్లో ఒక పేజీ చదవంగానే నిద్ర వచ్చేస్తుంది. ఆ పేజీ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. ఆ ఒక్క పేజీ చదివింది కూడా మైండ్ వేరే ఎక్కడో పెట్టుకొని చదువుతాం. ఇది చదివింది అయితే పేజీలు అయిపోతుంది కానీ మన మైండ్ ఒక చోట ఉండదు. అప్పుడు ఏం చేస్తాము, సరే మన ముగ్గురం ఒక చోట మన ఇంట్లోనో మీ ఇంట్లోనో కలుద్దాము, ఉందాము, కలిసి ముగ్గురం కూర్చొని చదువుకుందాం. అప్పుడు ఒక లైన్ చదివిన తర్వాత, ఇదిగో నాకు ఇలాగ అర్థమైంది అని ఒక మాతాజీ అంటే, నాకు ఇలా అర్థమైంది అని ఇంకో ఆవిడ చెప్తుంది. మన ఇద్దరిది కరెక్టేనా కాదా అంటే అక్కడ తగులవాడుకోకుండా మీ సీనియర్స్ ఎవరినన్నా వెళ్ళి కనుక్కోవడం అన్నమాట. ఇక్కడ ఏంటి, కృష్ణ చైతన్యంతో దేహాన్ని వీడిన వారు ఎవరైనా సరే తక్షణమే దేవాది దేవుని దివ్య భావనం పొందుతారు అని. అంటే ఆవిడంటారు, భావాన్ని పొందుతామన్నారు కానీ కృష్ణలోకానికి వెళ్తామనలేదు అని అంటారు. అప్పుడు ఇంకో ఆవిడ అంటారు, భావం అన్నా ఒకటే, భక్తి అన్నా ఒకటే, గోలోకానికి వెళ్ళడం అన్నా ఒకటే, ఆయన నామాన్ని స్మరిస్తే వెళ్తాము అంటారు. అప్పుడు మీలో నేను చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా అనుకుంటారు. అప్పుడు వెళ్ళి మీ శిక్షా గురువులను ఎవరన్నా అడుగుతారు, మాతాజీ ప్రభువునో మాతాజీనో మేము ఇలా అర్థం చేసుకున్నాము, ఇలా అర్థం చేసుకునేది కరెక్టేనా కాదా మీరు చెప్పండి అని. సో ఈ రకంగా ఏంటంటే అందరూ కలిసి ఒక చోట ఉంటూ, ఒకళ్ళిద్దరు గుంపు ఎక్కువైపోతే గొడవలు ఎక్కువైపోతాయి, అంటే అక్కడ టాపిక్లు వాటి గురించి డిబేట్లు ఎక్కువైపోతాయి. కానీ చిన్న గ్రూప్
చిన్న గ్రూప్ గా చేసుకొని ముగ్గురు నలుగురు కూర్చొని చేయడం అన్నమాట. అలా చేసుకుంటూ మనం భక్తిలోకి ముందుకు వెళ్ళడం. సో అలాగా రెగ్యులర్ గా చాంటింగ్ చేయడం. ఎలా అయితే చెప్పానో ఇప్పుడు కూర్చొని అందరూ కలిసి కూర్చొని చాంటింగ్ చేయడం అన్నమాట. ఇలాగ నేను చేస్తూ ఉన్నా నాకు నిద్ర వచ్చేస్తుంది అనుకోండి, పక్క వాళ్ళు "ఏ నిద్రపోకు లే" అని చెప్పి లేపుతారు. అలాగా. లేకపోతే నేను మాట్లాడుతూ చాంటింగ్ చేస్తూ మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్ వదిలేస్తాను అనుకోండి. హరే కృష్ణ అనో, హరే హరే అనో, రామ రామ అని వదిలేస్తాను అనుకోండి. వాళ్ళు చెప్తారనమాట. మనం పెద్దగా చెప్తూ ఉంటాం కదా! అలా చెప్పినప్పుడు వాళ్ళు మనకి చెప్తారనమాట. సో అట్లాగా మన తప్పులు కూడా ఏం చేస్తున్నామో అని తెలుస్తుంది. అలా అది నిజమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్. అంటే మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఓకే. సో అలాగా మనం బ్రతకాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఫస్ట్ మనకి చేసేటప్పుడు ఏంటంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ స్లోగా మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, మనకి కష్టం అనిపించకుండా అలవాటైపోతుంది. అలవాటైపోయి అది లేకపోతే మన బ్రతికే ఉండదన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ రకంగా మనం ఉంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనం చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మనల్ని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు భక్తి ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటున్నారు వీళ్ళిద్దరు పిచ్చోళ్ళలాగా అని అందరూ మనల్ని ఏమనుకున్నా సరే మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మనతోటి ఎవ్వరు రారు. మన గమ్యం ఏంటో మనకు తెలుసుకున్నప్పుడు ఆ గమ్యంలో మనం ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం అటు నుంచే వెళ్తాం. కాబట్టి ఏంటంటే మనం అలాగే వెళ్తూ మనం ఆ గమ్యాన్ని చేరుకోవాలి అంటే మనం చేసే సాధన ఏదైతే ఉందో అదే మనకి ఇంపార్టెంట్. పక్క వాళ్ళు చూసి నవ్వారా, వాళ్ళు ఏదో అంటున్నారు, మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేసే వాళ్ళు ప్రతి చోట ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకూడదు. నేనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్ననే కదా పోలిన్స్ వర్గానికి పంపించారు మీరందరూ. కార్తీక మాసం అయిపోయింది. అందరూ పంపిస్తారు కదా! పాడ్యమి రోజు పంపించారు. పంపించాం మాతాజీ. పంపించారు కదా! ఆ, పంపించిన తర్వాత మా ఇంటి పక్క ఆవిడ పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ అడిగింది నన్ను, ఏమ్మా పద్మ నువ్వు పోలిన్స్ వర్గానికి పంపించేస్తావా మీ పోలిని అంది. మీరు పంపించారా ఆంటీ అంటే, నేను సగం సగం పంపించాను అంది. ఏ పాపం సగం ఎందుకు ఉంచుకున్నారు అన్నాను. అంటే అది వదిలేసే గాని నీవు పంపించేసిన పోలిన్ స్వర్గానికి పంపించేసినా మళ్ళీ రేపటి నుంచి నీ డ్యూటీ మామూలే కదా, ఇవాళ కొత్త. మరి ఇవాళ కొత్త ఏముంది అన్నప్పుడు ఎందుకు అడుగుతున్నారా ఆంటీ? నేను ఎప్పుడు 24 గంటలు ప్రతిరోజు నాకు 5:30 కల్లా దీపం పెడతాను. తెలుసు కదా మీకు, తులసమ్మ దగ్గర. ఆవిడ పొద్దున వాకింగ్ చేస్తుంటనమాట. ఆ టైంలో ఆవిడ వాకింగ్ చేస్తుంది, నేనేమో ఆర్తిస్తూ ఉంటా భగవంతుడికి. సో ఆవిడ అడుగుతుందన్నమాట. అంటే నన్ను ఏమంటారు, వ్యంగ్యంగా మాట్లాడడం, సర్కాస్టిక్ వేలో మనల్ని నీకు ఇంకా అవ్వలేదు కదా, ఇలాగే ఉంది. అవును, నా జీవితాంతం ఇదే ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమన్నా మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. మా ఆయన వచ్చి అంటున్నాడు, ఏంటి ముగ్గు పెడుతుంటే ఏంటి ఆవిడేదో అంటున్నాడు. సో ఏంటంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనం ఏదో ఒకటి అంటూనే ఉంటాం. ఇప్పుడు చేస్తే చేశారంటారు, చేయకపోతే చేయలేదంటారు. పొద్దున్నే నిద్ర లేస్తుంటే పిచ్చోళ్ళు లేచారంటారు, కొంచెం లేటుగా నిద్ర చేస్తే ఒళ్ళు బలిసి లేవలేదంటారు. సో ఏది చేసినా తప్పు పట్టేవాళ్ళు తప్పు పడుతూనే ఉంటారు. మనం చైతన్య చరితామృతలో చదువుకుంటున్నాం, గుర్తుందా? మహాప్రభువునే తప్పు పడుతూ ఉంటాడనమాట రామచంద్రపురి. సో అట్లాగా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనము భక్తిలో మనం వెళ్తున్నాము, అది మాత్రమే చేయాలి. అంతకు మించిన ఎవరు ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉండాలిట అంటే ఇక్కడ తృణాదపి సునీచేన అని చెప్పారు కదా, చైతన్య మహాప్రభు చెప్తారనమాట. సహనం అనేది మనకి చాలా అవసరం. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అననీయండి, అసలు మనకు ఏమన్నా వచ్చి గుచ్చుకుంటుందా వినకుండా ఒక చెవులోంచి విని ఇంకో చెవులో వదిలిపెట్టి మన పని మనం చేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. లేదు వాళ్ళు అన్నారు అని పట్టుకొని కూర్చున్నాం అనుకోండి, దాని మీద ఒక 5-10 నిమిషాలు పోయితే మనకు రౌండ్ చాంటింగ్ అయిపోతుంది. దాన్ని పట్టుకొని కూర్చోకుండా ఉంటే. సో ఆ టైం మనము చాంటింగ్ లో వెచ్చిచ్చేసాం అనుకోండి, వాళ్ళు ఏమన్నా అనుకోండి, ఏదన్నా అంటే మనం అంటాం కదా వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని, అంతే వదిలేసేసి సహనంతో ఉంటూ ఉంటే కనుక అవి మనకి వచ్చేది ఏమి ఉండదన్నమాట. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు, తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరి అని. ఎప్పుడు మనము సదా హరిని కీర్తిస్తూ ఉండవాలని అని. ఇదే మహాప్రభు చెప్పిన మనకి ఉపదేశం అన్నమాట. అయితే నేను ఇక్కడ ఒకటి శ్రీమద్ భాగవతంలో నేను ఎలాగుంటారు అంటే భగవంతుని నామాన్ని ఎలా స్మరిస్తారు అంటే చెప్తాను. మంచి భక్తుడు అన్నమాట, గొప్ప భక్తుడు భీష్మ పితామహుడు. తెలుసా మీకు అందరికి? భీష్ముడు తెలుసు కదా? తెలుసు కదా? తెలుసు. ఆయన
ఆయన లాస్ట్ మూమెంట్ లో ఎలా ఉన్నారో మనకందరికీ తెలుసు. బాణాల శయ్య మీద పడుకొని ఉన్నారు. అప్పుడు కృష్ణుడు దుర్యోధ యుధిష్ఠిరుని మిగతా పంచ పాండవులందరినీ తీసుకొని భీష్మ పితామహుణ్ణి చూడ్డానికి వస్తారనమాట. అది ఒక నెపం మాత్రమే. కానీ ఏంటంటే భీష్మ పితామహుడు అంటే గొప్ప భక్తుడికి భగవంతుడు తన దర్శనం ఇవ్వదలుచుకున్నాడు, అందుకని వస్తారనమాట. అప్పుడు కూడా భీష్ముడు నేను ఇట్లాగా చేశాను, తప్పులు చేశానను, లేకపోతే వీళ్ళని ఇలా చేశానని కాదు. ఫస్ట్ యుధిష్ఠిరుడికి అంటే ధర్మరాజుకి ధర్మంగా ఎలా పరిపాలన చేయాలి అన్ని చెప్పేసేసి ఫస్ట్ బాధపడతాడనమాట. ఆహా, మీకు ఎంత బాధలు వచ్చినాయి, స్వయంగా కృష్ణ భగవానుడు మీతో ఉన్నా సరే మీకు ఇన్ని బాధలు వచ్చాయి, ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. ఆఖరికి వాళ్ళు ఎక్కడ వనవాసంకి వెళ్ళినా, అక్కడ తర్వాత అజ్ఞాతవాసంలోకి వెళ్ళినా వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇన్ని కష్టాలు పడ్డారు, మీరు ఒక రాజు పుత్రులు అయ్యుండి కూడా అని చెప్పి బాధపడుతూ, అవును భగవంతుడు నీతోటి ఉన్నా సరే కాలం మూలంగా మీరు అలాగా బాధపడాల్సి వచ్చింది, కాలాన్ని ఎవరు మార్చలేరు అని. ఆ కాల రూపం కూడా ఎవరు అంటే స్వయంగా భగవంతుడే అని చెప్పి చెప్తాడు. తర్వాత ఆయన చనిపోయే ముందు భగవంతుని మనం స్మరించుకోవాలి అన్నాం కదా. ఎంత గొప్పగా పొగుడుతూ ఉంటాడంటే భగవంతుని యొక్క గుణాలను పొగుడుతూ ఉంటాడు. ఫస్ట్ ఇతి మతి రూపకల్పిత వితృష్ణ భగవతి సాత్వతథాం పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిత్వహర్తుం ప్రకృతిముపేయుష్యాద్భవ ప్రవాహ అంటాడనమాట. అంటే ఏంటంటే ఎన్నో విధాలైన విద్యుత్ ధర్మాలు, ఆలోచనలు తనలో ఉన్నాయి. అయినా అవన్నీ కూడా ఏంటంటే భగవంతుని యొక్క సంకల్పమే అయి ఉండాలి. ఆయన దగ్గర నావన్నీ ఆ ఆలోచనలన్నీ లగ్నం చేసి ఉంటాను అని చెప్తూ, మొత్తం ఈ భువనాలకంతటికీ ప్రభువైన భగవంతుడే రకరకాల రూపాలు తీసుకొని వచ్చి ఉన్నారు. ఆయన ఈ భౌతిక జగంలో కృష్ణుడు స్వయంగా కృష్ణ పరమాత్ముడుగా వచ్చి ఉన్నారు కదా. ఆయన యొక్క దివ్య రూపం నందు నా మనస్సు నిలిచి ఉండాలి అని కోరుకుంటాడనమాట. కోరుతూ నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు, త్రిభువన కమనం తమలవర్ణం రవికర గౌరవరాంబరం దదానే వపురలకుకలా మృతానాజం విజయ సఖేరతిరాస్తు మే నవాద్యాని. అంటే ఈ త్రిభువాల్లో అంతటూ భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఆయన వర్ణం ఎలా ఉందటంటే తమాల వర్ణంలో ఉందట. ఆయన రంగు, శరీరం యొక్క రంగు. ఆయన ఎవరుట? అర్జునునికి చాలా సన్నిహితుడు. అంటే భగవంతుణ్ణి బోధించేటప్పుడు తన యొక్క సన్నిహితుడు, ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కలిపి పోలుస్తూ ఉంటారనమాట. అప్పుడు భగవంతుడు చాలా ఆనందిస్తాడట. అందుకని అర్జునుడు ఎంత సన్నిహితుడు కదా, ఆయనని గురించి చెప్తూ ఆయన త్రిభువనంగా ఉంటాడు. త్రిభువనాల్లో అంటే ఊర్ధ్వ, అధ, మధ్యలోకం అంటే భూలోకానికి, తర్వాత పాతాళలోకానికి, అన్ని లోకాల్లోనూ భగవంతుడు ప్రతి వాళ్ళ చేత ఆకర్షించబడి ఉంటాడట. ఆయన ఎలాంటి వర్ణంలో ఉన్నారు? పీత వస్త్రం ధరించి ఉన్నారట. చందనంగా చర్చితమైన మొహం కలిగి ఉందట. అలాంటి భగవంతుని యందు నేను నా మనస్సుని లగ్నం చేస్తాను అని ఇలాగా ఒక 10-15 శ్లోకాలు చెప్తారు ఎవరు? భీష్మ పితామహుడు. సో అట్లా ఏంటంటే భీష్మస్తుతినా హరిబోల్ భీష్మస్తుతిలో ఇది 1.9.32 నుంచి భీష్మస్తుతి ఉంటుంది. 1.9.32. ఓకే, ఒక 15-20 శ్లోకాల దాకా ఉంటుంది. అలా భగవంతుణ్ణి ఆయన వర్ణన చేస్తూ ప్రతిసారి నేను అలాంటి భగవంతుడి ఎందే నా మనస్సు లగ్నం కావాలి అని చెప్తూ ఇంకొక శ్లోకంగా ఉంటుంది. ఆ శ్లోకంలో ఏం చెప్తారంటే ఆయన రథం యొక్క చక్రం పట్టుకొని భీష్ముడిని, అంటే బాణాల వర్షం కురిపిస్తూ ఉంటారనమాట భీష్ముడు. అది అర్జునుడిని చంపేయాలి, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అర్జునుడిని చంపేస్తాను అని చెప్పి దుర్యోధనుడికి మాట ఇస్తారనమాట. ఆ మాట ప్రకారం బాణాల వర్షం కురిపిస్తూ ఉంటే కృష్ణుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఒక్కసారిగా రథంలోంచి కిందకి దూకి రథ చక్రాన్ని పట్టుకొని చంపడానికి అని చెప్పి భీష్ముడి మీదకి వెళ్తాడనమాట. వెళ్తే కృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు,
ఏమని, నేను అస్త్రశస్త్రాలు ఏమీ పట్టను అని చెప్పేసి. అలాంటి రథచక్రం పట్టుకున్నాడు కదా, అలా పట్టుకొని ఉంటే ఇంకొకటి ఏంటంటే ఎవరిని చంపను పట్టుకోనని, కానీ భీష్ముడి మీదకి తీసుకొని వచ్చాడు కదా, ఆ రూపంలో చూసేటప్పటికి, వీరత్వం రూపంలో చూసేటప్పటికి భీష్ముడికి చాలా ఆనందం వేస్తుంది అనమాట. నాకు ఆ రూపం నాకు చాలా నచ్చింది కృష్ణ అని. ఇంకా ఏంటి, రథం తోలేటప్పుడు దుమ్మంతా పైకి లేస్తుంది. ఆ దుమ్మంతా లేచినప్పుడు ఆయనకి రథం తోలుతున్నప్పుడు చెమట పడుతుంది. ఆ చెమట మీద ఈ దుమ్మంతా కప్పబడి ఇలా అంటుకుపోయి ఉందిట అక్కడక్కడంతా. పైగా మధ్యలో చెమట కారుతూ ఉందిట. మళ్ళీ ఈ బాణాలు వేసిన దానికి మధ్యలో కృష్ణుడికి కూడా తగులుతూ ఉంటాయన్నమాట. ఆ బాణాలు తగిలిన చోటంతా చిన్న చిన్నగా రక్తం వస్తూ ఉంటుందిట. సో అలాగా దుమ్ముతోటి చెమటతోటి ఉండి రక్తంతోటి మరకలతోటి ఉన్న ఆ మొహంతోటి ఆ చక్రం తీసుకొని వస్తూ ఉంటే ఆయన పైన ఉన్న కండువ ఏమైతుందంటే ఇట్లా జారిపోతూ ఉంటుంది. అలా కృష్ణుని పాదాలు పట్టుకొని అర్జునుడు ఆపుతూ ఉంటాడనమాట. ఆ రూపం చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. అలాంటి రూపాన్ని కదా నేను ధ్యానిస్తూ ఉన్నాను అని చెప్పి ఆ రూపానికి ప్రణామం చేస్తూ ఉంటాను. సో ఇట్లాగేంటంటే భగవంతుని యొక్క రూపాన్ని మనం 5 రకాలుగా పూజిస్తూ ఉంటాం. సత్వగుణంలో, శాంత స్వభావంలో, ఇంకా దాస్యము, సాఖ్యము, చెప్పండి. 5 ఆత్మనివేదన. రసాల్లో భగవంతుడిని పూజిస్తూ ఉంటాం. ఆత్మ నివేదనం కాదు, 5 రసాల్లో శాంత, మాధుర్యం. సాఖ్య, దాస్య, మాధుర్యం. మాధుర్యం. మాధుర్యం, మాధుర్యం. ఈ 5 భావాల్లో మనం భగవంతుణ్ణి పూజిస్తాం అన్నమాట. సో ఏ భావంలో అన్నా పూజించండి, భగవంతుడు మనకి రెసిప్రికేట్ అవుతారనమాట. సో అలాంటి రూపాన్ని పట్టుకొని ఎవరు, భీష్మ పితామహుడు ఆయన్ని పూజిస్తూ ఆయనని ధ్యానిస్తూ ఉంటాడనమాట. అలాంటి రూపం ఉంది కదా, నా మనసులో ఎప్పుడు ఆ రూపం నిలిచిపోవాలి, అలాంటి నేను ధ్యానం చేస్తూ ఉంటాను అని చెప్పేసి చాలా గొప్పగా అందులో భీష్ముడు స్తుతిస్తూ ఉంటాడు. సో ఇలాంటి శుద్ధ భక్తులందరి గురించి భగవంతుడు ఏంటంటే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడానికి, అంటే అర్జునుడు, భీష్ముడు లాంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు వాళ్ళ పేర్లు నిలిచిపోవడానికి చరిత్రలో అని వాళ్ళకి అలాంటి అవకాశాలు కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఒక్కసారిగా భీష్మ పితామహుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన రూపాన్ని తన మనసులో నిలుపుకొని ఆయన ప్రాణాన్ని త్యాగం చేస్తారనమాట. సో ఇట్లాగా చేసిన తర్వాత ఇక్కడ మనం ఇంకా ఏం చెప్తున్నాము, నా భావంలోనే ఉంటారు, దివ్య భావాన్ని పొందుతారు అని చెప్పారు కదా. అలా భగవంతుని యొక్క భావాన్ని పొందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారట, భగవంతుని యొక్క ధామానికి వెళ్ళిపోతారు, వైకుంఠం కూడా వెళ్ళిపోతారు. అయితే చాలా మంది ఉన్నారు, మీకు మొన్న ఈ మధ్యనే అజామిలుడు చెప్పాను, తర్వాత గజేంద్రుడిది కూడా చెప్పాను. గజేంద్రుడు ఒక్కసారిగా పిలిచాడు, నారాయణ అని పిలిచాడు, భగవంతుడు పరమాత్మ అని పిలిచాడు, వచ్చేసాడు. ఎక్కడో ఉన్నాడు, గుర్తుంది కదా, వైకుంఠపురంలో ఉన్నవాడు పరిగెత్తుకొని వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. అలాగే ఆ ముసలిని కూడా రక్షించి దానికి కూడా విముక్తి కలిగించారు. అలాగే అజామిలుడు స్టోరీ మనకందరికీ తెలుసు కదా, తెలుసా? తెలుసు. అజామిలుడు కూడా ఏంటి, లాస్ట్ మూమెంట్ లో నారాయణ నారాయణ అని తన చిన్న కొడుకుని పిలిచాడు. నేను ఇంతకు ముందు ఏదో ఒక ఎవరితో క్లాస్ వింటూ ఉన్నాను, మన క్లాస్ మార్నింగ్ క్లాస్ అయిపోయాక. అందులో ఏంటంటే ఇదే అజామిలుడు స్టోరీ తెలిసిందే కదా, ప్రతిసారి ఇదే అజామిలుడు అంటే కాదు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం అనుకోండి, వింటూ ఉంటే దానిలో ఇంకా ఏమి కొత్త పాయింట్స్ ఉన్నాయో మనం అవి తెలుసుకుంటాం. అజామిలుడు స్టోరీ వింటున్నప్పుడు నాకేమనిపించిందంటే, అతను ఏంటి, ఎవరన్నా అమ్మాయిల్ని చూసి తను భావం పొందడం కాదుట, ఒక మనిషి, ఒక ఆడ మగ వాళ్ళిద్దరిని ఉన్న దానిని చూసి ఇతనిలో ఆ భావం వచ్చేసి ఆమెతో ఉండాలి అన్న భావం వచ్చిందట. అలా వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లల్ని కన్నాడట అంటే తెలియదు, కానీ 9 మందినో ఎంతమందినో. అతనికి ఆ టైంకి 80 ఏళ్ళుట. లాస్ట్ కొడుకు ఉన్నప్పుడు 80 ఏళ్లకి మంచంలో ఉన్నప్పుడు అతను వాళ్ళ కొడుకుని పిలుస్తాడట నారాయణ నారాయణ అని. ఇక్కడ మనకి ముకుందమాల స్తోత్రంలో ఎవరు చెప్తారు, కులశేఖరాలు వారు చెప్తూ ఉంటారనమాట. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైవమే విసతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఎప్పుడైతే నా మనసు రాజహంసలాగా, ఆ లోటస్ ఫ్లవర్ ఉంటుంది చూసారా, ఒక సరస్సులో పద్మం ఉంటుంది కదా,
అది ఎలా వికసిస్తూ ఉంటుందో అలా నా మనసు ఉన్నప్పుడు నేను ఏం చేయాలట, నీ నామాన్ని నేను స్మరిస్తూ ఉన్నాను చూసావా, ఆ టైంలోనే నువ్వు నన్ను తీసుకొని వెళ్ళిపో. ఎందుకు అంటే తర్వాత నా గొంతు వాత పిత్త కఫ దోషాలతోటి మాట రాకపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, నా కళ్ళు కనిపించకపోవచ్చు, మాట మాట్లాడాలంటే మాట బయటికి రాదన్నమాట. ఎంత ట్రై చేసినా రాదు. పైగా నేను నీ నామాన్నే మర్చిపోవచ్చు. కాబట్టి అది సాధ్యపడదేమో కదా! కాబట్టి ఇప్పుడే నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడనమాట. 80th ఇయర్‌లో ఉన్నప్పుడు అజామిలుడు తన కొడుకైన నారాయణ్‌ని పిలుస్తాడు కానీ స్వయంగా భగవంతుడిని పిలవడనమాట. అలా పిలవకుండా ఉన్నా సరే నారాయణ నామం వినంగానే వెంటనే ఫస్ట్ ఎవరొస్తారు? యమభటులొస్తారు. తర్వాత విష్ణు దూతలొస్తారనమాట. వచ్చి నారాయణ అన్నాడు కాబట్టి మీరు వదిలి వెళ్ళిపోండి అని. తర్వాత వాళ్ళిద్దరూ ఈ అజామిలుడిని తీసుకొని అక్కడికెళ్ళి యమధర్మరాజు దగ్గరికెళ్ళి అక్కడ ఒక పెద్ద డిబేట్ పెట్టుకుంటారనమాట. పెట్టుకొని ఉన్నప్పుడు వీళ్ళంటారు దోషాలు. అంటే చిత్రగుప్తుడు చిట్టాలు రాస్తాడు గదా! మనం ఏం చేశాము అన్ని లెక్కలు రాస్తూ ఉంటాడు. మనం అనుకుంటాము ఏమీ చేయలేదు, నేనేం చేయలేదని. కానీ మనం ఎంత చేయలేదు అని ఎవరికన్నా నిరూపించాల్సి వచ్చినా సరే, మనం కావాలని దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలన్నా సరే, చిత్రగుప్తుడు చూస్తాడు. ఆయన లెక్కలు రాసుకుంటాడు. అలాగే విష్ణుదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం చేసే మంచి మంచి పనులేవేవైతే ఉన్నాయో వాళ్ళక్కడ చిట్టా రాసుకుంటారనమాట. అదక్కడ కార్డ్ లాగా అంటే వాళ్ళు మెయింటైన్ చేసి రాసుకుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళ దగ్గరది ఏమైందంటే ఒకసారి నారాయణ మంత్రం చెప్పాడు. దీని వెయిట్ ఎక్కువైపోయింది. ఈ పాపాలన్నీ తొలగిపోయినాయి. ఒక్కసారి నారాయణ మంత్రము మనసారా స్మరిస్తే చాలట. మనకున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయట. అప్పుడు అతనికి ఏం చేయాలి? పాపాలున్నాయి ఇలా అంటే ఫస్ట్ నేను వీటికన్నిటికీ అనుభవిస్తాను అని చెప్పి మళ్ళీ వచ్చి 12 సంవత్సరాలు ఏంటంటే 12 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు వచ్చి రోజు భగవంతుని నామం జపం చేయడం, ఆర్తులివ్వడం, తర్వాత ప్రసాదమే తినడం. ఇందాక చెప్పదానిలో ప్రసాదం మర్చిపోయాను. ప్రసాదం తినడం గూడా. మనం భగవంతుడికి ఆఫర్ చేసి తినడం. సో, ఇది మన షెడ్యూల్‌గా పెట్టుకోవాలి. తర్వాత అతను అంతా అయిపోయిన తర్వాత భగవంతుని ధామానికి వెళ్ళిపోయాడనమాట. ఎవరు? అజామిలుడు. సో, ఇట్లాగే గజేంద్రుడు కూడా. అయితే ఇక్కడ ఏమంటారంటే, మనం భగవంతుని ధామానికెళ్ళిపోతాం. వైకుంఠం. అక్కడ మనమందరం ఏంటంటే, భక్తులనే వాళ్ళు ఎవరు 5 రకాల ముక్తులుంటాయి. అవి ఏమి కావాలనుకోరనమాట. భగవంతుని యొక్క సేవ మాత్రమే కావాలనుకుంటారు. వైకుంఠంలో మనకి అలాగా సేవ దొరుకుతుంది. మనకి ఆచార్యులు ఏం చెప్తారంటే, భగవంతుని ధామమేమో ఆయన ఇల్లైతే, వైకుంఠము భగవంతుని యొక్క ఆఫీసట. అక్కడ అందరూ అలాగే ఉంటారు. అందరూ పనులు చేస్తూ ఉంటారట. ఇక్కడ మనం అంతకుముందు 2, 3 సార్లు చెప్పాను. వైకుంఠ వర్ణన ఉంది మనకి శ్రీమద్ భాగవతంలో. అందరూ చతుర్భుజులుగా ఉంటారట. అందరూ నారాయణుల్లాగానే ఉంటారట. వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళకి వచ్చిన కీర్తనలు, ఈ మృదంగము, కరతాళాలు అవి పట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటే, నాట్యం చేసేవాళ్ళు నాట్యం చేస్తూ ఉంటారు. కీర్తనలు చేసేవాళ్ళు కీర్తనలు చేస్తూ ఉంటారు. భగవంతుడిని స్తుతించేవాళ్ళు స్తుతిస్తూ ఉంటారు. తర్వాత ఆడవాళ్ళు, మగవాళ్ళు అని లేదు. అందరూ భగవంతుని సేవలో ఉంటారనమాట. లక్ష్మీదేవి వచ్చి ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటుంది. అలాగ అందరూ తలక సేవ చేస్తూ ఉంటారు. భగవంతుడికి ఎవరైనా కావాలనుకునేది సేవకుడే అన్నమాట. ఈ రకంగా మనం ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క నామాన్ని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ చేస్తూ ఉంటే గనక మన మన లక్ష్యం ఏదైతే ఉంది ఆ ఎగ్జామ్ టైంలో అక్కడికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇప్పటి నుంచే ఎవరన్నా చాంటింగ్ చేయలేదు అంటే గనక చెయ్యండి. లేట్ అయినా పర్వాలేదు. రోజుకి ఒక్క రౌండ్ చాంట్ చేయండి. స్టార్ట్ చేయండి. ఒకవేళ ఒక్క రౌండ్ కూడా చేయట్లేదు మాతాజీ అంటే గనక 11 రౌండ్లు 11 నామాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ మంత్రాన్ని 11 సార్లు చాంట్ చేయండి. ఒక 10 రోజుల పాటు. ఒక మంచి రోజున ఏకాదశి రోజున కానీ, ఇంకేదో రోజున కానీ, ఇప్పుడు మనకి గీతా జయంతి వస్తుంది. ఆ రోజున కానీ మీరేం చేయండి, ఒక మాల చేయడానికి చేయండి. ఎప్పుడైనా సరే మనం చాంట్ చేసేటప్పుడట ఈ పెదవులు 2, ఈ నాలుక ఈ 3 పని చెయ్యాలన్నమాట. ఏం చేస్తున్నాను మీకేం తెలుస్తుంది? తెలియదు కదా! మనం ఈ 2 పెదాల్ని పలకాలి. నాలుక పలకాలి. ఈ 3 పని చేయాలి. అలా వచ్చే సౌండ్ ఏంటట చెవులోంచి విని చెవి ద్వారా హృదయంలోకి చేరుతుందన్నమాట. అలా చేరినప్పుడు మన హృదయంలో ఉన్న పరమాత్ముడు చాలా ఆనందిస్తాడు అని చెప్పి. అలా ఆనందించి ఉన్నప్పుడు మనం కూడా ఆనందంగా ఉంటామని. కాబట్టి ఈ రకంగా మనం అభ్యాసం చెయ్యాలి.
భగవంతుడు ఆల్రెడీ అర్జునుడికి చెప్తాడు, నేను చేయలేను, నా మనసు గాలి కంటే చాలా వేగంగా ప్రయాణిస్తుంది, దాన్ని ఎప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడనమాట. ఎప్పుడైనా సరే కాదు అంటే కనుక మనసు అలా వెళ్ళిపోతూ ఉంటే దాన్ని పట్టుకొని లాక్కొచ్చి మళ్ళీ కూర్చోపెట్టాలి. ఎలా అయితే చిన్నపిల్లలకి నడకొచ్చేస్తుంది అనుకోండి, వాళ్ళు అంతకుముందు అడుగులు వేయడమే కష్టం అవుతుంది, తర్వాత అడుగులు వేస్తారు, అడుగులు వేసిన తర్వాత ఫాస్ట్ గా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. మా ఇంటి పక్కన పిల్లాడు అట్లాగే ఉన్నాడు అనమాట. వాడు రోజు వాడిని వదిలిపెట్టేస్తే వాడు పరిగెడుతూ ఉంటాడు, వాళ్ళ అమ్మ ఇంకా వాడికంటే ఫాస్ట్ గా పరిగెత్తారు, వాళ్ళ అమ్మ ఫాస్ట్ గా పరిగెడుతుంది, వాడు ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తుకొని వెళ్ళి కింద పడుతూ ఉంటాడు. లేదు అంటే కనుక ఎవరో ఒకళ్ళ ఇంట్లోకి వచ్చేస్తాడు అనమాట వాడు. అయితే వాడిని చూసినప్పుడల్లా నాకు ఇదే గుర్తుకొస్తుంది, వెళ్ళి మనసును పట్టుకొని మనం లాక్కురావడం కదా, ఆవిడ వెళ్తుంది, లేకపోతే అక్కడ చెప్తుంది అనమాట, పద్మగారు మా అబ్బాయి వచ్చాడు, పట్టుకోండి వాడిని, పట్టుకోండి పట్టుకోండి అని. సో అట్లా పట్టుకోవడం, మన మనస్సుని మనమే వెళ్ళి అలా పారిపోతున్న మనిషిని పట్టుకొని తీసుకొచ్చి, ఇదిగో ఇక్కడ కూర్చో, నువ్వురా, మన హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నావు, నువ్వు కూడా విను అని చెప్పేసి కూర్చోబెట్టి దాన్ని తీసుకొని వస్తూ ఉండాలి. ఎన్నిసార్లు వెళ్ళినా సరే దాన్ని తీసుకొని వచ్చి మనం దాన్ని ట్రైన్ చేయాలి, ఆ మనసుని మన అదుపులో పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని చేస్తే గనక హరినామాన్ని జపించడం అంత కష్టమేమీ కాదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి మనం చాంటింగ్ చేసుకుంటూ మన లాస్ట్ మూమెంట్ అప్పుడు మనం ఆటోమేటిక్ గా ఆ హరినామా మనకి నోట్లో వచ్చేస్తుంది అనమాట, చెప్పగలుగుతాం. ఓకేనా? ఇది అభ్యాస స్మరణ అని చెప్పి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. అర్థమైందా చెప్పింది? హరి బోల్, హరే కృష్ణ. అర్థమైందా? హరే కృష్ణ మాతాజీ, బాగా అర్థమైంది మాతాజీ. అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేకపోతే మనం నెక్స్ట్ శ్లోకం 11 అయింది. నెక్స్ట్ శ్లోకం కొంచెం చెప్పుకొని వదిలిపెడదాము. రేపు 6th, 7th రెండు కంప్లీట్ చేసుకుందాం. ఈ టాపిక్ దీనికి రిలేటెడ్ టాపిక్ అన్నమాట. సో ఇలా చెప్పుకొని వదిలిపెడదాము. నెక్స్ట్ వీక్ తర్వాత చదువుదాం. ఎవరికన్నా డౌట్స్ ఉంటే ఏమీ అభిమానం పడద్దు, బిడియ పడద్దు, ఏమున్నా సరే అడగచ్చు. నేను చెప్పగలిగినంత వరకు నేను ట్రై చేస్తా. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ కృష్ణ అన్నప్పుడు పెదవులకి అలవట్లేదండి, హరే రామాకి కలుస్తున్నాయి కానీ. అవును అవును, కృష్ణ అంటే కలదు, కృష్ణ అంటే కలవదు, రామ అంటే కలుస్తాయి అనమాట. దానికి కూడా ఒక ఇది ఉంది, నేను తర్వాత చెప్తాను మీకు. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇంకా మరి బోల్, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఎవరికి లేవంటే అర్థమైందని అనుకోవాలి, అంతేనా? ఎస్ మాతాజీ, అర్థమైంది. మాతాజీ అర్థమైంది మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. సరే, ఇక్కడ 8.6 శ్లోకం. సరే, మనం ఏం చెప్తున్నాము? భగవంతుడి నామాన్ని నన్ను స్మరించుకోండి, అంత్యకాలంలో నన్ను స్మరిస్తే ఆ భావంలో మీరు పొందుతారు అన్నారు. అయితే ఆ భావంలో చేయడం మూలంగా ఏమవుతుంది? అదే భావాన్ని పొందుతారా? ఏ భావంతో స్మరిస్తే ఏమవుతుంది అన్నమాట ఈ శ్లోకంలో చెప్పేది. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. చదువుతారా? చదివించాలా? నేను చదువుతాం మాతాజీ. యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. చెప్పారు. హరే కృష్ణ మాతాజీ, చదవనా? చదవండి మాతాజీ. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమైతి కౌంతేయ సదా తద్భావ భావితః. కరెక్టేనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, చదవనా హరే మాతాజీ? కృష్ణ, చదవండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ త్యజంత్యంతే కలేవరం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః.
సరే, ఇంకెవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. మీరు యం బ్రేక్ యం అయిపోతుంది వాపి వాయిస్. స్మరన్ భావం చదవండి మాతాజీ. చదవండి. యం యం వాపి స్మరన్ భావం భజంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరే కృష్ణ హరే కృష్ణ. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యం యం వాపి స్మరన్ భావం తజ్వైతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితాః. హరి బోల్. ఇంకా మాతాజీ. చదవండి. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తామేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? సరే, ఎవరైనా ఇది చదవండి, అనువాదం చదివేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. సరే, ఇప్పుడు ఏంటంటే మనము దేహాన్ని త్యజించేటప్పుడు ఏ భావంతో ఉంటామో ఆ భావమే అతడు పొందుతాడనమాట. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాం మనం? భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే ఆ భావాన్ని పొందుతామని. కానీ ఒకవేళ మనం భగవంతుని స్మరించలేదు అనుకోండి, ఏ భావంలో ఉంటావో ఆ భావాన్ని పొందుతాము అని చెప్తున్నారు. ఇది చిన్నదే ఉంది, కానీ నేను ఇక్కడ ఒక స్టోరీ ఉంది చెప్పేస్తాను. మనకి భరత్ మహారాజ్ గురించి తెలుసు కదా. తర్వాత జింకగా అవుతాడు, తర్వాత తెలుసా స్టోరీ? జడ భరత్ అవుతాడు. అందరికి తెలుసా? తెలుసు మాతాజీ చెప్పండి మరొకసారి, బాగుంటది కథ. అదే అదే ఎవరికైనా తెలియదంటే చెప్తాను, లేకపోతే కనుక వద్దు అని. సరే, ఏంటంటే భరత్ మహారాజు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, మొత్తం తన రాజ్యాన్ని అంతటిని వదిలిపెట్టేసి తను భక్తి చేయాలని చెప్పేసి అడవులకు వస్తాడు అనమాట. అడవులకు వచ్చి ఏం చేస్తాడు, అక్కడ భక్తి చేసుకుంటూ అంటే ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఏం ధ్యానం చేస్తాడంటే భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజు ఏమవుతుందంటే అటువైపు నుంచి ఒక లేడీ వెళ్తూ ఉంటుంది. ఆ లేడీ ఒక సింహ గర్జనకి భయపడి పరిగెడుతూ ఉంటుంది. అది ప్రెగ్నెంట్ ఉందన్నమాట, గర్భవతిగా ఉంటుంది. అది ఒక నది దాటాల్సి వస్తుంది. ఆ భయంలో ఏం చేస్తుందంటే అది ఆ పిల్లాన్ని డెలివరీ అయిపోతుంది. ఆ పిల్ల నీళ్లలో, ఆ అప్పుడే పుట్టిన లేడీ పిల్ల నీళ్లలో పడిపోతే అతను దాన్ని చూసేటప్పటికి ఈయనకి ఒక్కసారిగా బాధ అనిపిస్తుంది. అయ్యో అనుకొని వెళ్తాడు. వెళ్ళి ఆయన దాన్ని రక్షిస్తాడు. కరెక్టే చేశాడు కదా. కరెక్టే చేశాడు. కానీ అక్కడి వరకు ఆగిపోకుండా ఏం చేశాడు, దాన్ని తీసుకొని వచ్చి పాలు పట్టడం అవన్నీ చేశాడు. పాలు పట్టి అంతా చేసిన తర్వాత దాన్ని చూసుకుంటూ ఏంటంటే దానిలోనే తన మొత్తం అంతా గడిపేస్తున్నాడు, రోజంతా గడిపేస్తున్నాడు. కానీ తర్వాత అసలు వచ్చిన పని ఏంటి, ధ్యానం చేసుకోవాలి. అది ఆ విషయం మర్చిపోయి దానితోనే ఉంటూ, దానికే సేవలు చేసుకుంటూ, దాని ధ్యాసలోనే ఉంటూ ఉన్నాడనమాట. కొన్ని రోజులకి అదేం చేస్తుందంటే ఆ లేడి పిల్ల వెళ్ళిపోతుంది, ఈయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నడకొచ్చిన తర్వాత వెళ్ళిపోతారు కదా, రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు ఎలా అయితే గూడు విడిచి వెళ్ళిపోతాయో ఆ లేడి పిల్ల కూడా అలాగే దానికి పరిగెత్తడం వచ్చింది, అన్ని చేసిన తర్వాత అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈయన ఏం చేశాడు, అది లేడి పిల్ల వెళ్ళిపోయిన దగ్గర నుంచి దాని బాధలోనే ఉంటూ ఉన్నాడనమాట. ఆ బాధల్లో అలాగే ఉంటూ భక్తి అనేది మర్చిపోయినాడు. భగవంతుని నామస్మరణ అది చేయకుండా తన అంత్యకాలంలో ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో ఆయన మరణించేటప్పుడు కూడా ఆ లేడీ యొక్క భావన మాత్రమే అతనికి ఉందన్నమాట. అందుకని అలా ఉండేటప్పటికి నెక్స్ట్ జన్మ ఏం చేసుకున్నాడు, ఒక లేడీ జన్మ తీసుకున్నాడు అనమాట. ఎప్పుడైతే లేడీగా వచ్చాడో అప్పుడు లాస్ట్ బర్త్ లో అంటే క్రితం జన్మలో అతనికి చేసిన భక్తి ఉంది కదా,
దాని మూలంగా ఈ జన్మలో ఎందుకు వచ్చాడు, తను చేసిన తప్పు ఏంటి అనేది తెలుసుకున్నాడు. అందుకని ఏం చేస్తాడంటే వెళ్ళి ఈ అడవుల దగ్గర, వనాల్లో వాటన్నిటిలో ఋషులు వాళ్ళందరూ చిన్న పర్ణశాలలు అవన్నీ వేసుకొని, కుటీరాలు వేసుకొని ఉంటూ ఉంటారు కదా. సో అక్కడికి వెళ్తాడనమాట. ఎందుకు? అక్కడ వాళ్ళు ఎప్పుడు వేదాలు చదువుతూ ఉంటారు, భగవంతుని నామస్మరణ అవన్నీ జరుగుతూ ఉంటుంది కదా. అందుకని అక్కడికి వెళ్తాడనమాట. ఇది కూడా డివోటీ అసోసియేషన్ చూసారా, అది వాటి జాతి వాళ్ళతోటి వెళ్ళి కలవలేదు ఆ లేడీ. ఇట్లా వచ్చి ఈ ఆశ్రమాల్లో ఋషులు వాళ్ళు ఉన్న దగ్గర అక్కడ తిరుగుతూ ఉండి వాళ్ళు చెప్పేవి భగవంతుని యొక్క మాటలు గాని, లెక్చర్స్ గాని, వేదాలు గాని, కీర్తనలు గాని అవన్నీ వింటూ ఉంది అనమాట. తర్వాత అది నెక్స్ట్ జన్మలో భరతుడిగా పుడతాడు. మళ్ళీ జడ భరత్ అంటారు. జడ భరత్ అని ఎందుకు వచ్చిందంటే, అతను ఒక జడ పదార్థం, ఒక పదార్థాన్ని ఇప్పుడు పుస్తకాన్ని కానీ దేన్నన్నా ఇక్కడ పెట్టామనుకోండి, అది కదలనే కదలదు. గాలి గీలి వస్తే ఊగుతుందేమో తప్పించి అలాగే ఉంటుంది. మనం ఎక్కడ ఏమన్నా పెడితే గనక వస్తువు అక్కడే ఉంటుందన్నమాట. అలా కదలకుండా మెదలకుండా ఉండేదాన్ని జడ పదార్థం అంటారు. ఆ జడ పదార్థం లాగా అలాగ ఎవ్వరు ఏం చేసినా ఏమన్నా కూడా పలకడు ఉలకడు ఏమీ చేయడన్నమాట. అలా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఏమన్నారంటే జడ భరత్ అన్నాడు. జడ భరత్‌గా ఉండి ఏమి ఎవరితోటి మాట్లాడకుండా, ఇందాక మనం ఏమని చెప్పాము, తౌరౌరివ సహిష్ణునా అన్నాం కదా. అలా సహనంతోటి అన్నీ ఉంటూ అలా క్వాలిటీస్ అన్ని మెయింటైన్ చేసి వచ్చి తర్వాత అతను భగవద్ధామానికి చేరారనమాట. ఇలా మనం ఏంటంటే మనము లాస్ట్ మూమెంట్ లో ఏ భావంతోటి ఉంటూ ఉంటామో ఆ భావంతోటి వెళ్తూ ఉంటాం. అయితే శ్రీమద్ భాగవతంలో అంటే ఈ భావంలో ఉంటే, ఏ భావంలో ఉంటే ఎలా ఉంటే అలాగా. చాలా మంది ఏంటంటే నా ఆస్తిపాస్తులు ఏమవుతాయి, నా పిల్లలు ఏమవుతారు, నా ఇవేమవుతాయి అనుకుంటారు. కొంతమంది కుక్క పిల్లల్ని పెంచుకుంటే కుక్క పిల్ల సంగతి ఏంటని అలాగా భావన పొందుతూ ఉంటారనమాట. వాళ్ళ జీవితము అలాగే అవుతుంది. అలా నెక్స్ట్ బర్త్ అలాగే మనకి ఇంకొక స్టోరీ కూడా తెలుసు కదా. ఒక ఒక అతను ఉంటాడు, ఒక బ్రాహ్మణుడే అనుకోండి. నారదుడు వచ్చి రమ్మని చెప్తాడు, రాడు. ఆ పిల్లలు వాళ్ళని చూసుకుంటాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, పిల్లలు అనుకుంటాడు. తెలుసు కదా ఈ స్టోరీ. 18 డేస్ కోర్స్ లో చెప్పుకున్నాం మనం. చాలా సార్లు కూడా చెప్పుకున్నాం. తర్వాత ఆ ఇంటికి కాపలా కుక్కగా తయారవుతాడు, తర్వాత పాముగా వస్తాడు. అయినా సరే వాళ్ళ చేతిలోనే ఇతను చనిపోతాడు అనమాట. అలాగా మనం ఏ భావంతో ఉంటూ ఏది మనసులో పెట్టుకొని ఉంటూ ఉంటామో అలాంటి జన్మ తీసుకుంటారు అని చెప్తారనమాట. శ్రీమద్ భాగవతంలో మొన్ననే నేను చదువుతున్నాను. అందులో 31 చాప్టర్ అనుకుంటే 3rd క్యాంటోలో ఎలా ఉంటారుట అంటే, మనం జీవితాంతం కష్టపడి పనులు చేస్తూ ఉంటాంట. ఎందుకు? ఆనందంగా ఉండడానికి సంపాదిస్తూ ఉంటాం. అందులో ఆనందం వస్తుంది అని చెప్పి మనం కష్టపడతాం అన్నమాట. కష్టపడి సంపాదించి 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 అది సంపాదించింది మనం అనుభవించాలనుకునేటప్పటికి మనకి రోగాలు రుష్టులు వస్తాయట. 60 ఏళ్ళు వచ్చేటప్పటికి మనం రిటైర్ అయిపోతాం. రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఏదో అనుభవించాలి అనుకుంటేట ఆ ధనాన్ని మనం డాక్టర్లకి వాటికి ఖర్చు పెడతాట. లేదు రోగాలు ఏమీ రాలేదనుకోండి, వాటితోటి అనుభవించాలి అనుకుంటే మన పిల్లలు వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళు ఎప్పుడు చనిపోతాడా వాడి ఆస్తి మనం తీసేసుకుందామా అని అనుకుంటారట. ఆ బాధలో ఉంటంట. అందరూ ఆ బాధ. అందుకే దేవుని తెలుసుకోవాలి. మాతాజీ మీరు నాతో మాట్లాడుతున్నారా, ఏంటో మాట్లాడుతున్నారా? సో ఏంటంటే అలాగా అలాగా బాధపడుతూ ఉంటారట. ఆ బాధతోటి దుఃఖంతో ఏంటంటే వాళ్ళు మంచాలు పడతారట. మంచాలు పడినప్పుడు వీళ్ళు ఉద్యోగం ఉండదు కదా. ఉద్యోగం ఉండని వాళ్ళకిట తిండి పెట్టడం కూడా వేస్ట్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారట. అప్పుడు వాళ్ళ బతుకు ఎలా అవుతుందటంటే కుక్కల కంటే హీనమైన బతుకు అవుతుందట. వాళ్ళు పట్టించుకోరుట. అంతకు ముందు ఉన్న గౌరవ మర్యాదలు కాదు, మర్యాద పిలిచే పిలుపులో కూడా మర్యాద పోతుందట. అలా ఉంటారట. ఇంత చేసుకొని కష్టపడి కుక్కలాగా చాకరీ చేసి అన్ని చేసి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు అంటే, మన చుట్టుపక్కల చుట్టూతా మన బంధువులు, మిత్రులు, పిల్లలు వాళ్ళు అందరూ కూర్చొని మనం పోయే ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటారట. ఆ లాస్ట్ మూమెంట్ లో మనకి మాట రావడం చెప్పడానికి రాదుట. ఆస్తిపాస్తులు ఎక్కడో దాచిపెట్టామనో, మీరు కొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండమనో అలాంటివేవో చెప్పాలనుకుంటాడట మనిషి. కానీ చెప్పలేడు. ఎందుకంటే మాట వాత పిత్త కఫ దోషాలతోటి, ఇందాక కులశేఖరాల వారు అన్నారు చూసారా, మాట్లాడాలనుకుంటే గొంతులోంచి మాట బయటికి రాదుట. అలా ఉన్నప్పుడు ఎంత దుఃఖంలో ఉంటాం. ఇప్పుడు ఎక్కడ మనం సుఖపడ్డాం చెప్పండి? ఎక్కడన్నా ఏ స్టేజ్ లో అన్నా సుఖపడ్డట్టున్నామా? సుఖపడలేదు. పడ్డామా? లేదు. సుఖపడలేదు. ఆ దుఃఖంతోటి మనిషి చనిపోతాడట.
చనిపోయిన తర్వాత అప్పుడు కొంత పాపాలు చేసి ఉంటారు చూసారా, ఆ పాపాలకన్నిటికీ యమభటులు, ఇందాక వచ్చారు కదా అజామిళుడిని తీసుకోవడానికి, యమభటులు వస్తారట. వాళ్ళు యాతనలు ఎలా పెడతారటంటే, వాళ్ళు వాళ్ళు ప్రాణాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక తేలు కుడితే మనకి ఎంత బాధ ఉంటుంది, అలాంటిది కొన్ని వేల తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అలాగా మన ప్రాణాలను తీసుకొని వెళ్తారట యమభటులు. ఎలా అంటే ఈ మెడకి తాడులాగా కట్టి బలవంతంగా లాక్కొని ఈడ్చుకొని తీసుకెళ్తారట. ఆ తీసుకెళ్లేది కూడా ఎలా తీసుకెళ్తారట, మనం నడవలేకపోతూ ఉంటాంట, అయినా సరే వాళ్ళు కొడలతోటి కొడుతూ తీసుకెళ్తారట. మధ్య దారిలో కుక్కలు ఉంటాయట, ఆ కుక్కలు మనల్ని పీక్కొని తినడానికి వెనక వస్తూ ఉంటాయట, కరుస్తూ ఉంటాయట మన మీద పడి. అప్పుడు ఆ బాధలు భరించలేక మనం చేసిన పాపాలు ఏముంటాయో అవి ఒక్కొక్కటి మనకి గుర్తొస్తూ ఉంటాయట. అలా మన పాపాలని మనం గుర్తు చేసుకుంటూ ఉండంట. ఇలా వాళ్ళు తీసుకొని మన ప్రాణాలను తీసుకొని వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందటంటే, ఇరువైపులా మంటల్లాగా ఉంటాయట. అంటే అగ్ని సెగలు పొడేటట్టుగా ఉంటాయట. ఇసుకలోంచి లాక్కెళ్తూ ఉంటే ఆ ఇసుక ఎట్లా ఉంటుందటంటే సలసలా కాలిపోతూ ఉంటుందట కాళ్ళు దాని మీద పెడితే. అలా లాక్కొని వెళ్తూ ఉంటే మనిషి వాడు నడవలేక బాధపడుతూ ఉంటాడట ఆ వేడిలో. బాధపడుతూ ఉంటే మనం నడవలేక పడిపోతూ ఉన్నామని అయినా సరే ఈ చరడాకొళ్ళు పెట్టి కొడుతూ ఉంటారట యమభటులు. కొట్టి అలా తీసుకొని వెళ్తారట. ఆకలి, దాహం అన్నీ వేస్తూ ఉన్నట. వాళ్ళకి ఏమీ దాహము తీరడానికి తిండి గాని ఏమీ ఉండదట. మలమల మంట మండిపోతూ ఉంటుందట. అంటే వేడి అలా ఉంటుందట. అందులో ఇసుకలోంచి లాక్కెళ్తూ ఉంటే ఒక ఆశ్రయం ఉండదట, ఒక నీడ ఉండదట, తాగడానికి నీళ్లు ఉండవట. ఇన్ని కష్టాలు పెట్టించి మనల్ని తీసుకెళ్లి యమధర్మరాజు దగ్గర పడేస్తారట, మన కష్టాలు అనుభవించడానికి. సో ఇట్లాగా మనిషి అనేవాడు ఇన్ని రకాలుగా బాధపడుతూ, ఇంత దుఃఖం ఉన్నా సరే మనం ఆనందంగా ఉన్నాము అని అనుకుంటట, అదే మన మూర్ఖత్వం అంట. కానీ భగవంతుడు భక్తి చేయాలని, ఒకసారి హరినామాన్ని చెప్తే గనక చెయ్యాలన్న ఆలోచన కూడా ఉండదట. అంత మూర్ఖత్వంలో ఉండిపోయి నేనేదో చేసేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారట. సో కాబట్టి ఏంటంటే మనం ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, హరినామాన్ని కరెక్ట్ గా చెప్పుతూ ప్రాక్టీస్ చేసుకొని భగవంతుడి నామం చెప్పుకుంటూ భక్తిలోకి ముందుకు వెళ్తూ మన లక్ష్యమైన భగవద్ధామానికి చేరుకోవాలి అన్నమాట. రేపు దీని గురించి మిగతా చెప్పుకొని 8th శ్లోకం కూడా ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవందికి జయ, అనంతకోటి ఆచార్యవందికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవికి జయ. నీతాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానంది హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? బాగుంది మాతాజీ, మీరు లాస్ట్ చెప్పారు కదా యమపాటు తీసుకుపోయేది, అది తెలిస్తే మాత్రం తప్పనిసరి చేస్తారు మాతాజీ అందరు. అది తెలియాలి. కానీ అదే చెప్పండి. అంటే యమభటులు ఎలా తీసుకెళ్తారో చివరి నిమిషంలో భగవంతుడు తెలకపోతే ఎన్ని కష్టాలు, అది తెలియాలి ప్రతి ఒక్కరికి. అది తెలియకనే ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు మాతాజీ. యమభటులు తీసుకెళ్లే దానికంటే కూడా మనము ఎలాంటి పాపాలకి ఎలాంటి నరకాలకు వెళ్తామని కూడా ఉంటుంది. మనం చైతన్య చరితామృత ఆదిలీల చదువుకున్నప్పుడు గుర్తుందా మీకు? రౌరవ నరకం ఉంది, అందులో ఇట్లా వేసి తేలుస్తూ నీళ్ళల్లో నూనెలో వేసి మనల్ని వేపుతూ తీస్తారు అని. ఇంకా ఎక్కడ చదివాము? అందులోనే చదివాం అనుకుంటాం. మనుషులట ఒకళ్ళనొకళ్ళని చంపుకొని తింటారట. అలాంటి నరకాలు కూడా ఉన్నాయట, వాటిల్లో పడతాంట మనం. భగవంతుడిని మనం చేయకుండాను, లేకపోతే ఇంకొకళ్ళని ఎవరినన్నా అంటే మోసం గీసం అట్లాంటివన్నీ చేయడం ఏవో ఉన్నాయి కదా, అలాంటివన్నీ చేస్తుంటే రౌరవ నరకంలో పడతామని చెప్పేసి మనకి చైతన్య చరితామృతలో కూడా చదువుకున్నాం, గుర్తుంటే కనుక మీకు. సో అట్లాగా కాబట్టి ఏంటంటే మన జీవితం ఏంటి అంటే మనం భగవంతుని సేవ చేయడానికి. మృత్యు అంటాం కదా, అంటే సేవకులు, భగవంతుని యొక్క సేవకులు. భగవంతుడికి సేవ చేస్తూ ఆయన యొక్క నామాన్ని పలుకుతూ మన నామ సంకీర్తన అదే కదా. అందుకని చైతన్య మహాప్రభు వచ్చి మనకి నామ సంకీర్తన మీరందరూ చెయ్యండి, కలియుగంలో అందరూ పతితులు అయిపోతున్నారు, వాళ్ళందరినీ పావనులుగా చెయ్యాలి అని పతిత పావన అని అందుకని చైతన్య మహాప్రభుని అంటారు. సో అలాగా మనల్ని అందరినీ పావనులను చేయడానికి, ఉద్ధరించడానికి, మనల్ని ముక్త జీవుల్ని చేయడానికి చైతన్య మహాప్రభు వచ్చి మనకి ఈ హరినామ సంకీర్తనని ఇచ్చారు. కాబట్టి ఏంటంటే మనం ఆ హరినామాన్ని ఏదో పెద్ద గొప్ప కోసం కాదు, మన కోసమే. మనకి ఆకలేస్తే మనమే అన్నం ఎలా తింటామో
మన జీవితానికి ఎలా ఉండాలి అనేది మనమే నిర్ణయించుకుంటాం అన్నమాట. ఏది వేసుకుంటే బాగుంటుంది, ఎలా ఉంటుందో బాగుందని మనం నిర్ణయించుకుంటాం చూసారా. అది మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా అయితే మనం భగవద్ధామానికి వెళ్తామని మనకి ఇక్కడ మనకి గురువులు చెప్తున్నారు. దాన్ని బట్టి మనం అది ఫాలో అవ్వడం అన్నమాట. ఓకేనా? హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. వెరీ మచ్. హరే మరి కృష్ణ. ఈ నరకాల్లో వాళ్ళు అదే మనుషులు తింటారు అనే వాళ్ళు ఉన్నారని అంటే మరి మన ఆత్మలం కదా ఎలా? మనకి మనకి వేరే దేహం అనేది ఉంటుంది మాతాజీ. అక్కడ యాతన దేహం అని ఉంటుంది. ఇప్పుడు మనము ఆహా. ఈ భౌతిక శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేస్తాం. అలాగే అవును. మనము నరకానికి అలా వెళ్తున్నప్పుడు మన ఆత్మ ఏంటంటే యాతన దేహం అని తీసుకుంటుంది. అలాగే ఓహో. భగవంతుని ధామానికి వెళ్ళేటప్పటికి ఆధ్యాత్మిక దేహం అని ఇస్తారు. వైకుంఠం అట్లా వెళ్తే గనక ఆధ్యాత్మిక దేహం అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళం ఏంటంటే ఈ యాతన దేహం తోటి యాతనలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ మనం ఏ ఏ యోనుల్లో పుట్టాలో అన్నిట్లోనూ పుట్టి చివరికి మళ్ళీ భూలోకానికి వచ్చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనకి పుణ్యాలు ఏం లేవు కదా. పుణ్యం అదే మనం చేసుకుంటే దాన్ని చేసుకున్న బట్టి ఏంటంటే కర్మల్ని బట్టి ఆ మనం చేసుకున్న వాటి కర్మల్ని బట్టి మన దేహాన్ని ప్రసాదిస్తారు భగవంతుడు. అవును అవును అవును. అందుకనే అది మనం చెప్తున్నాం. మనము ఏ దేహాన్ని కర్మల్ని బట్టి కూడా కాకుండా లాస్ట్ మూమెంట్ లో మన భావన ఏదైతే ఉందో ఆ దేహానికి మనం వస్తుంది, ఆ దేహం మనకు వస్తుంది. సరేనా? అందుకనే అట్లాగే. ఈ మనము 6వ శ్లోకంలో చెప్పుకున్నాం కదా, జడ భరత్. ఆ భరతుడు లేడి దేహాన్ని పొందాడు కదా, అట్లాగనమాట. లేదు అంటే మనం భగవంతుడి నామాన్ని స్మరిస్తే భగవంతుడిని ధామానికి వైకుంఠ అదే ధామానికి మనం వెళ్తాం. అంతకాలంలో మనం భగవంతుడిని స్మరించుకోవాలంటే మనం ఇక్కడి నుంచి ప్రాక్టీస్ ఉంటే అదే అంతే. గుర్తుకొస్తది అని. అదే గుర్తుకి వస్తుంది కాదు, మనం ఎంత ఇంటెన్సిటీగా మనం భగవంతుని నామాన్ని ప్రార్థన చేస్తున్నామంటే లాస్ట్ మూమెంట్ లో భగవంతుడా నాకు నీ నామం గుర్తుండేటట్టుగా చెయ్యి అన్నట్టుగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ చేయలేదు అలా అనుకోండి, అప్పుడు భగవంతుడు మన మీద ఆనందం పొంది ఆ కొంచెం టైంకి మనకి ఏదో ఒక బుద్ధి గాని ఎవరినో ఒకళ్ళని కానీ పంపించి కానీ ఆ భగవంతుని నామాన్ని మనకి చెవులో పడేటట్టుగా కూడా చేస్తారనమాట. అంటే మనం ఇది చేసే బాగుంది భక్తి ఎలా మాతాజీ. ఉంటుంది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ లాస్ట్ పార్ట్ చాలా నచ్చింది. ఓకే. బాగా భయం కూడా వచ్చింది. ఇంకా ఉన్నాయి మాతాజీ. మనం మంచిగా భయం భాగవతంలో అంటే భయం భయంతో కూడా కాకుండా వచ్చింది మనం బాగా. అంటే చెప్పండి మాతాజీ. మనకి ఇప్పుడు చూడండి, మనకి షుగర్ డయాబెటీస్ వస్తుందంటే షుగర్ అమ్మో వద్దులే ఇప్పటి నుంచి ఎందుకు, నాకు ఎట్లాగో ఇప్పటి వరకు లేదు, 55 ఏళ్ళు వచ్చినాయి ఇప్పటి వరకు నాకు లేదు, ఇంకా ముందు ముందు కూడా వద్దు, మీ కష్టాలు నేను పడద్దని అనుకుంటామా లేదా? అవునా? అవును మాతాజీ. అనుకుంటాం 60 ఏళ్ళు వచ్చిన అనుకుంటాం. వాళ్ళు కూడా అమ్మో 60 ఏళ్ల వరకు నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నా, శుభ్రంగా ఉన్నా, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు, ఇప్పుడు లేకుండా ఇప్పుడు ఏజ్ వచ్చింది కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉన్నాను అనుకోండి, ఇట్లాగే హ్యాపీగా అయిపోతుంది మన లైఫ్ అని అనుకుంటామా లేదా? అనుకుంటాం అవునవును మాతాజీ. అనుకుంటాం. అవునా? వచ్చిన వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే అబ్బా నేను ఇప్పుడు ఆల్రెడీ షుగర్ ఉంది నాకు, నేను ఇంకొంచెం ఏమన్నా ఎక్కువ స్వీట్లు అవి తిన్నాను అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది, ఎందుకు వచ్చింది, తినకుండా ఉంటే బాగుంటుంది, అంతేనా కదా? అప్పుడు కూడా భయపడతాం కదా. అవును ఏదైనా సరే అదే మాతాజీ ఇప్పుడు వచ్చేస్తుంది భయం. మాతాజీ అదే ముకుంద మాల స్తోత్రం ఇప్పుడు మీరు చదివారు, అది కొంచెం శ్లోకం భావం ఉంటే పెట్టండి మాతాజీ. పెడతా, మన గ్రూప్ లో పెడతాను. పెట్టండి. మాతాజీ బ్రతికినన్నా కొంతమంది భజన మాతాజీ తప్పనగానే. చెప్పండి మాతాజీ. మాతాజీ కొంతమంది వితండవాదులు ఎట్లుంటారంటే ఎప్పుడో దాని గురించి ఎందుకు ఆలోచన, ఎప్పుడైతే అనుభవిద్దాంలే, తర్వాత చూసుకోవచ్చు, అవును మనకేమన్నా గుర్తుంటదా అని అనుకుంటారు మాతాజీ. అవును. అవును అందుకనే వాళ్ళని చూసారా? ఏమంటున్నారు, అందరూ అలాగే ఉంటారు. మూర్ఖులు అజ్ఞానులు అంటున్నారు అలాంటి వాళ్ళని. అందుకనే సరేనా? అందుకనే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని. అయితే నాకు ఇంకోటి చాలా మంచి టాపిక్ ఉండింది, దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ అన్నా చెప్తాను. రేపు మనం ఈ భగవద్గీత ఈ చాప్టర్ లో ఇవి ఫినిష్ చేసుకుందాం, ఈ శ్లోకాలు. అంటే ఈ టాపిక్ ఉంది కాబట్టి ఇది ఫినిష్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ చెప్తాను, నేను మంచి టాపిక్ ఉంది దాని గురించి చెప్తాను. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. కొంచెం 4 లైన్లు ఉన్నాయి, చదవనా? దీని గురించి స్మరించేది ఎలాగా అని. చదవండి, ఎందులో ఉన్నది? ఇది ఒక ఎవరో ఇచ్చారు వచనము. నిద్రపోయే ముందు ఆయన్ని స్మరించు, అప్పుడు నిద్రలో కూడా ఆయనతో ఉంటావు.
నిద్రలో మరణించినా కూడా, ఆసుపత్రిలో ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన్ని స్మరించు. అలా అయినప్పుడే ఒకవేళ కోమాలో అపస్మారక స్థితిలో ఉన్నా కూడా ఆయన గుర్తుకు వస్తాడు. వాహనం నడిపేటప్పుడు ఆయన్ని గురించి ఆలోచించు. ఎందుకంటే తీవ్రమైన ప్రమాదం ఏదైనా సంభవిస్తే నువ్వు మరణించే ముందు అతన్ని తలుచుకున్న వాడివి అవుతావు. ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్న అన్ని సందర్భాల్లో ఆయన గురించి ఆలోచించు. ఉదాహరణకు అగ్ని ప్రమాదాలు, వరదలు, ఈత కూడా ఇతర ప్రమాదకర క్రీడలు. ఆవులించినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆయన్ని స్మరిస్తూ ఉండు. ప్రమాదకర ఆయుధాలతో వ్యవహరించేటప్పుడు, ఎత్తైన ప్రదేశాలు అధిరోహించేటప్పుడు ఆయన్ని స్మరించుకో. ప్రతిరోజు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు, విమానం ఎక్కేటప్పుడు, విమానం దిగేటప్పుడు, తినే ముందు, తిని లేచిన తర్వాత అన్ని సమయాల్లో కూడా ఆయన్ని స్మరించు. ప్రతిరోజు పడుకోబోయే ముందు, నిద్ర లేచిన తర్వాత ఆయనకి కృతజ్ఞతలు తెలపడం నేర్చుకో. పండుగలు జరిగే అన్ని సమయాల్లో, సంతోషకర సందర్భాల్లో, మరణించిన వారిని సందర్శించేటప్పుడు, శ్రాద్ధ కర్మలు ఆచరించేటప్పుడు, అన్ని సంక్రాంతుల్లోనూ, సంకిష్టాల్లోనూ, వారంలో అన్ని దినాల్లో కూడా ఆయన్నే తలుచుకో. ఇవన్నీ మీకు ఈ పరమాత్మని ఇస్తాయి మరియు మిమ్మల్ని ఆయనలోనికి ఏకం చేస్తాయి. బాగున్నాయని చెప్పాను మాతాజీ. అదే కదా హరే కృష్ణ మాతాజీ, అదే మనం ఇప్పుడు చేస్తూ ఉన్నది మాతాజీ కదా మాతాజీ. మనం చేయాల్సింది, మనకి చెప్పేది ప్రభుపాద అదే అన్నమాట. మనల్ని ఏంటంటే కృష్ణని సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ చేసుకోమన్నారు. ఏది వండుకున్నా, ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, ఏదైనా సరే అంటే ప్రతి 24 గంటలు 24/7 మనం కృష్ణాన్ని స్మరించుకోవాలి. మనలో కృష్ణ సెంటర్డ్ అంటే అంతే. మనం ఏది చేసినా, ఇప్పుడు మనకి సమోసాలు తినాలనిపించింది, మిర్చి బజ్జి తినాలనిపించింది అనుకోండి, చెయ్యండి, హ్యాపీగా చెయ్యండి, కృష్ణకు ఆఫర్ చేయండి, తినండి. కొత్త బట్టలు తీసుకురండి, చక్కగా భగవంతుడికి చూపించండి. కృష్ణ, నీ దయ వల్లనే నేను ఇవాళ బట్టలు వేసుకోగలుగుతున్నాను, ఇంత మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాను, నీ వరప్రసాదమే అని తీసుకోండి. అలాగే మనకి ప్రభుపాద ఇవే అన్ని చెప్తూ ఉంటారన్నమాట. మనము ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ భగవంతుడి దయ వల్లనే మనకు వచ్చిందని. ఒక మంచి జాబ్ వచ్చింది అనుకోండి, ఆ భగవంతుడి దయ వల్లనే జాబ్ వచ్చిందని. నా గొప్పతనం వల్ల వచ్చింది, నా గొప్పతనం వల్ల నేను ఇల్లు కట్టుకున్నానని కాదు. ఒక కారు కొనుక్కున్నా అంతే అన్నమాట. దాన్ని తీసుకోండి, చక్కగా వారానికి ఒకసారో, వీలు కాకపోతే 2 వారాలకు ఒకసారో టెంపుల్కి వెళ్ళండి. కృష్ణ, నువ్వు ఇప్పించిన కారు, నీ మూలంగానే నాకు జీవితంలోకి నాకు కారు వచ్చింది, నేను వెళ్ళగలుగుతున్నాను అని చెప్పండి. అలాగా వెళ్తూ ఉండండి. అలా ప్రతి విషయం మనం ఏంటంటే, మా చిన్నప్పుడు చెప్తున్నా, తాతలు, బామ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు ఉంటారనుకోండి, వాళ్ళకి ఏంటంటే చాలా అటాచ్డ్ గా ఉంటాం అన్నమాట. స్కూల్ నుంచి రాగానే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడము, మనం ఇంట్లోకి వచ్చేటప్పటికి అమ్మ నాన్న ఉన్నా సరే, వాళ్ళు లేకపోతే ఏంటి, బామ్మ ఎక్కడికి వెళ్ళింది, అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆ ఆతృత. ఇంట్లో కూడా మన స్కూల్కి వెళ్తే కూడా చెప్తాం, మా అమ్మమ్మ ఊరి నుంచి వచ్చింది తెలుసా అని చెప్పి. మళ్ళీ ఆవిడ మనకి ఇచ్చేవి, ఎంత తీసుకొచ్చేవి, చెప్పేవి చిన్న చిన్న స్టోరీలు కానీ, అవన్నీ ఏవైనా సరే మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటూ అలాగ ఉంటామో, కృష్ణని కూడా అలాగే మన జీవితంలో పెట్టుకోవాలన్నమాట. అందుకని కృష్ణ సెంటర్డ్ లైఫ్ మనల్ని జీవించమని ప్రభుపాద మనకి చెప్తున్నారు. అలా చేస్తే గనక మనకి మనం చేస్తున్న ఈ సాధన అంతా అందుకోసమే మనం చేసేది. ఎప్పుడైతే మనము దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అది అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయినప్పుడు మనం వేరే దారి వైపుకు వెళ్ళం అన్నమాట. అంటే ఇంకా ఎవరైనా వచ్చి పిలవడము, సినిమాలకు వెళ్దాము రా, ఇది అది అన్నా మనం వెళ్ళడానికి కష్టపడతాం. మొన్న ఒకసారి మా కజిన్ వాళ్ళ కూతురు వైభవ లక్ష్మి పూజ చేసుకుంది, పిలిచింది నన్ను. పిలిస్తే, వద్దులే నేను చదువుకోవాలి ఇది అని అంటే, లేదు గంట సేపట్లో వెళ్ళేసి వచ్చేద్దాం అంటే, మా అమ్మ వాళ్ళు వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత మామూలుగా మనం అందరం సత్సంగాలకు వెళ్తాం కదా, మన కథా కీర్తనకి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళాము. ఏమీ లేదు, అమ్మవారి ఫోటో లేదు, ఏమీ లేదు. అందరినీ కుర్చీలో కూర్చోబెట్టింది, పసుపు రాసింది, తాంబూలం ఇచ్చింది, తిన్నాము, వచ్చాము, అంతే. ఒక కీర్తన లేదు, కథ లేదు, కూర్చొని అందరు కబుర్లు చెప్పుకోవడం. నేను ఈ చీర కొనుక్కున్నాను, నాకు అది పెట్టాడు, మా అన్నయ్య రాఖీకి ఇది పెట్టాడు, ఇది కొన్నాము, ఈ ఇల్లు సొంత ఇల్లు అదే, అది ఇది, మేము మెయింటెనెన్స్ ఎంత కట్టుకుంటాం, అంతా అవే టాపిక్లు ఉన్నాయి. నాకైతే నిజంగా ఏంటి, ఏదో మిస్ అయింది. అసలు చాలా బాధ అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం చేయాలి తోచలేదు.
ఇంకా మా ఫ్రెండ్కి ఒక ఆవిడకి ఫోన్ చేసి మాతాజీ ఇలా వెళ్ళాను, ఎంత బాధ అనిపించిందంటే ఏందో ఒక మెటీరియలిస్టిక్ దానిలాగా అనిపించింది. అదే గుడికి వెళ్ళాం అనుకోండి, ఆబిడ్స్ టెంపుల్ కో అలాగ వెళ్దాము. మనకి నాకు ఇంకా దగ్గర అన్నమాట, సికింద్రాబాద్ టెంపుల్ చాలా దగ్గర. అక్కడికి వెళ్తాము, కాసేపు కూర్చొని హరినామాన్ని జపించుకుంటాము, చేస్తాం అనుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఒక పెద్ద మెటీరియల్ లాగా అనిపించింది అని అంటే, మనం అందరం సత్సంగాలకు అలాగే వెళ్తూ అలవాటు పడిపోయినాం కదా. ఇలాంటి చిన్ని చిన్ని అదే కిట్టి పార్టీ లాగా అన్నమాట. పేరు మాత్రం వైభవలక్ష్మిది అది అని చెప్పింది, అందరికి తాంబూలం ఇచ్చేసింది, కానీ అది కిట్టి పార్టీ లాగానే ఉంది. అందుకని నాకు బాగలేదు అని చెప్పి అన్నా. చూద్దాం, అలాగా ఉంటూ ఉంటే అలా అనిపిస్తుందేమోను అని ఆవిడ అన్నారు మాతాజీ. అంటే నేనైతే ఒప్పుకోలేదు, మనం ఇంకా అంత అడ్వాన్స్డ్ అవ్వలేదు కదా ఇంకా. కాకపోతే అక్కడ ఏదో కీర్తన అనేది మిస్ అయితే కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. అలా జీవితంలో కొంచెం అనిపిస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉండాలి మళ్ళీ, అలా అన్నమాట. కాబట్టి కృష్ణని మాతాజీ హరే సెంటర్ ఆఫ్ కృష్ణ లైఫ్ మాతాజీ. చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. మనకు ముందు తెలియక ముందు ఆ కిట్లని బాగుండేది, పోతా ఉన్నాం వస్తా ఉన్నాం మాతాజీ. ఇప్పుడు ఈ టేస్ట్ తెలిసినాక ఆ కిట్ ఇప్పుడు అస్సలు బాగలేదు, నచ్చలేదు. అక్కడ అది లేకపోతే బాగలేదు. మన మనసే బాగుండదు మాతాజీ అక్కడికి వెళ్ళి. అవును, మొన్న మధ్య మా కాలనీలో కూడా అలాగే అన్నారు, మనందరం కిట్టి పార్టీ పెట్టుకుందాం అంటే నేను చెప్పాను, నేను రావాలి అంటే గనక భగవద్గీత శ్లోకం ఒకటి చదవాలి. భగవద్గీత ఒకటి శ్లోకం నేను మీకు అందరికి చెప్పిస్తాను. తర్వాత మీరందరూ ఏమన్నా మాట్లాడుకోండి అంటే, నువ్వు కూర్చొని నువ్వు జపం చేసుకో, మాకు ఒక శ్లోకం నేర్పించు. వాళ్ళే అన్నారు, మేము పెట్టిందే నీ చేత శ్లోకం నేర్పించుకోవడానికి, మేమందరం కొంచెం ప్లాన్ చేసుకుంటాము, ఊరికనే కిట్టి పార్టీ కాదు, ఏదన్నా టిక్ ఇవి పెట్టుకొని అంటే. నేను చెప్పా, ప్రసాదం చేసేది అయితే మా ఇంట్లో చేయండి, లేకపోతే నాన్ వెజ్ తినే వాళ్ళ ఇళ్లలో చేయొద్దు. అందరు ప్రసాదం, లేకపోతే మా ఇంటికి వచ్చి మీరు చేసుకొని ప్రసాదం చేయండి, మా ఇంట్లో వస్తువులతోటి వాటిల్లో చేయండి, నాకేం అభ్యంతరం. అయితే మీ ఇంట్లోనే నా ఇంట్లో పెడితే మాత్రం ప్రవచనం చెప్తా కంపల్సరీగా అన్నా. అంటే పర్వాలేదు, అందరూ ఓకే అన్నారు. మేము మీటింగ్లు మేము వేగ పెట్టుకుంటాము, నువ్వు నేర్పించు, ఒక శ్లోకం నేర్పించిన ఒక ఆవిడ అనేటప్పటికి నేను చెప్పా, ప్రవచనం అయితే చెప్తా, శ్లోకం చెప్పిస్తాను, 10 నిమిషాలన్నా మాట్లాడుతాను, మీరు అందరూ వినాల్సిందే అని. వింటాం పద్మ, మంచి మంచి శ్లోకాలు చెప్పు, స్టోరీలు చెప్పు, మేము వింటాము. అసలు నువ్వు ఎలా చేస్తావు ఇది అని చెప్పేసి మాకే అర్థం కాదు, మేము మీరు మాట్లాడుకోవడం ఎందుకు, నన్నే వచ్చి అడగండి అన్న. ప్లాన్ చేస్తున్నారు వాళ్ళదే. అప్పుడప్పుడు ఎక్కడ కనిపించినా సరే నుంచోపెట్టి వాళ్ళకి స్టోరీలు చెప్పేస్తూ ఉంటా. అంటే చాట్ చేయండి అని చెప్పను, చాట్ చేయండి అని చెప్పకుండా దానికి తగ్గట్టుగా స్టోరీలు చెప్పేస్తూ ఉంటాను. అంతకుముందు చాట్ చేయండి అని చెప్పేవాళ్ళని, అందుకని వాళ్ళు నా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే నేను ఇలా స్టోరీలు కానీ విషయాలు కానీ చెప్పడం మొదలు పెడుతున్నానో, అప్పుడు వాళ్ళంతట వాళ్ళే వచ్చి మనం పెట్టుకుందాము, నాకు భగవద్గీత నేర్పించు అని ఇప్పటికి 4 అడిగారు. వాళ్ళకి అలాగా చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా ప్రచారం చేయాలంటే చూడండి ఎలా ఉంటుంది, చూసి వెంటనే వెళ్ళి హరి అని చెప్పమనండి, వాళ్ళు చెప్తారు. కానీ మన దానిలోకి తీసుకురావాలి అంటే గనక వాళ్ళకి ఇలాగా నేర్పించండి, చెప్పండి. దాంతోటి వాళ్ళు స్లోగా, ఓ భగవద్గీత అంటే ఒక తత్వం లాగానే అనుకుంటున్నారు వాళ్ళు, అనుకొని అందులో ఏవో ఉంది మాకేం అర్థం అవుతుందని, కానీ భగవద్గీతలో ఇంత ఉంది అని వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. అందుకని భగవద్గీతకి దూరంగా ఉంటున్నారు. కాబట్టి అలా చెప్పి చూడండి. ఇట్లాగా మేబీ న్యూ ఇయర్ లో మొదలు పెడతాం. ఇప్పుడు చిన్న చిన్నగా అలా బయటకు కనిపిస్తే చాలు, బయటకు కనిపిస్తే నన్ను వదిలిపెట్టరు. అందుకని నేను తొందరగా ఎక్కువ లోపలే ఉంటాను, నా పనులు చేసుకుంటూ. బయటకు కనిపిస్తే మాత్రం ఒక 15-20 నిమిషాలు నేనే మాట్లాడతా, వాళ్ళు నన్నే మాట్లాడమంటారు, నువ్వు మాట్లాడు, మేము ఎవరం మాట్లాడాలి, నువ్వే మాట్లాడు అని. సో అట్లా వాళ్ళకైతే చెప్తున్నాను, కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా. మీరు కూడా అలా ట్రై చేయండి, వస్తారు. ఓకేనా? ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఎవరికి ఏం డౌట్స్ లేవు, రేపు మళ్ళీ కలుద్దాము. నేను రికార్డింగ్ స్టార్ట్ చేసా కదా.